నమస్తే బాబాయ్, ఏం పేరు మీ పేరు? నా పేరు రామచంద్ర. రామచంద్ర గారు, ఏం లేదు, జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కదా మరి తెలంగాణలో. మరి ఏంటి, డివిజన్లు పెరిగినాయి, సీట్లు పెరుగుతూ ఉన్నాయి. మరి ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్, పవన్ కళ్యాణ్, అదేవిధంగా కవిత కూడా పార్టీ పెట్టింది. సో మరి ఎలా ఉండబోతుంది ఈసారి? అంటే బీజేపీ స్ట్రాంగ్ గా అనిపిస్తుంది, బీఆర్ఎస్ స్ట్రాంగ్ గా అనిపిస్తుంది, కాంగ్రెస్ స్ట్రాంగ్ గా అనిపిస్తుంది, మిగతా వాళ్ళు కూడా పోటీ చేసే పరిస్థితి కనబడతా ఉంది. మరి ఏంటి, ఎవరు గెలిచే అవకాశం, నేరు పెట్టి ఎవరు తీసుకుంటారు? ఇప్పుడు ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంది కదా, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి కొన్ని పనులు అవుతాయేమని ప్రజలకు ఆశ. అవునా? ఇప్పుడు ఎందుకంటే కొన్ని పథకాలు పెట్టాడు కదా, అవి ఇది చేపిస్తా కళ్యాణ లక్ష్మి అంటాడు, రైతు బంధు అది, మరి పింఛన్లు పెంచుతున్నాడు, ఓల్డ్ ఏజ్ పింఛన్లు అవన్నీ పెంచుతున్నాడు. కానీ మరి ఇంకా ఏం పెంచలేదు. పబ్లిక్ అనేది ఏంటంటే ఒక ఆశ అయిపోయింది. ఆశ అయిపోయి మరి ఎలక్షన్ వరకు ఏమైనా చేయడా అనే ఉద్దేశంతో కాంగ్రెస్ కి వేయాలి అన్నట్టుగా వాళ్ళకు ఉన్నది. అధికారం ఉంది కాబట్టి కాంగ్రెస్ కి అవకాశం ఉంటుంది ఉంటది. ఓకే, మరి బీజేపీకి ఏం అవకాశం ఉండదు, ఎందుకంటే 21 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. మన లాస్ట్ టైం జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 48 సీట్లు గెలుచుకుంది కదా. 48 సీట్లు తెలంగాణ ఎంతైంది, మన హైదరాబాద్ ఎంత? జిహెచ్ఎంసీలో నేను కార్పొరేట్ 48 స్థానాలు గెలుచుకుంది కదా లాస్ట్ టైం. జిహెచ్ఎంసీలో కొన్ని వచ్చినాయి. మరి అదే అంటున్నాను, మరి అదే కదా, మరి ఎట్లా ఉండబోతున్నాం? ఇక్కడ ఉన్నది అంటే అంత ఫుల్ మెజార్టీ లేదు, కొన్ని సీట్లు వస్తాయి, కొన్ని సీట్లు అంతే. మేయర్ పీఠం అయితే రాదు. కష్టమా? రాదు, కష్టం. కాంగ్రెస్ కి అవకాశం ఉంటుంది. నేను ఎప్పటి నుంచో చూస్తున్నా కానీ ఇంతవరకు అయితే మన సిటీలో హైదరాబాద్ లో గెలవలే. బీజేపీ అన్ని 2, 3, 4 అంతే, అంతకంటే వచ్చినాయి. అదే కౌన్సిలర్ ఎలక్షన్ వచ్చినాయి. మరి అంతే, మరి ఎమ్మెల్యే గురించి అంటలే, లేదండి, లేదు. అదే ఇప్పుడు తెలంగాణ వేసుకుంటది, లేకుంటే కాంగ్రెస్, ఈ రెండే పోటీ ఉంటాయి. అది ఏమంటానంటే, తెలంగాణ తెచ్చాడని కేసీఆర్ కు 10 ఏళ్ళు అవకాశం ఇచ్చాం, తెలంగాణ ఇచ్చారని కాంగ్రెస్ కు 5 ఏళ్ళు అవకాశం ఇచ్చాం. మరి తెలంగాణ రావడంలో బీజేపీ పాత్ర కూడా ఉంది కదా, మరి వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి కదా. వాళ్ళకి అవకాశం ఇవ్వాలంటే అంత ఓటర్స్ చేతులు ఉంటుందండి. అదే ఓటర్స్ అవకాశం ఉండదంటే ఇస్తారు ఓటర్స్. ఒకవేళ చెప్పలేము, వాళ్ళ మైండ్ లో వేయాలనిపిస్తే, మంచి పనులు అనిపిస్తే వేస్తారు, అంతే. ఎవరైనా మంచి పనులు కావాలంటే పోటీ ఎవరెవరికి ఉంటుంది? ఓటు అయితే ఎక్కువ మటుకు బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కే ఉన్నది, బీజేపీకి ఏముండదు పెద్దగా, అంత పెద్దగా ఏముండదు. మరి పవన్ కళ్యాణ్ ఏం రాదు. కవిత, పవన్ కళ్యాణ్, కవిత అందరు ఏం రాదు. మరి బీజేపీ, పవన్ కళ్యాణ్, బీజేపీ పొత్తైన సమస్య అని కూడా దెబ్బతింటది, అంతేనా? ఆమె ఏమన్నది, కొత్త పార్టీ పెట్టినంత మాత్రంగా ఓట్లు వేస్తారండి? నమ్మకం లేదు. ఆమెకు ఓటు పడదు. అసలు గెలవది కొత్త పార్టీ. అందులో ఉండి వెళ్ళేది వచ్చేస్తే ప్రజలు ఏదైనా నమ్ముతారు? మీరు ఆలోచించండి, ప్రజలు నమ్మలేరు, అట్లా నమ్మలేరు. కాబట్టి ఏమన్నా ఈ 2 పార్టీలకే తప్పు ఉంటుందండి, అంతేనా? మరి ఇప్పుడు ఎస్ఐఆర్ అంటే దొంగ ఓట్లు తీసే కార్యక్రమం ఒకటి జరుగుతుంది, అప్లికేషన్ వస్తామని కంపల్సరీ మంచిదే. దొంగ ఓట్లు మటుకు చాలా ఉన్నాయి, అవన్నీ తీయాల్సిందే, తప్పదు. అది ఏంటంటే ఆ దొంగ ఓట్లతోనే గెలుస్తున్నారు చాలా మంది. ఈ ప్రభుత్వం కూడా ఉన్నారు, రన్నింగ్ ప్రభుత్వం కూడా దొంగ. వేరే దేశం నుంచి దొంగతనంగా ఇండియాలో కూడా వచ్చిన వాళ్ళు, మన ఇండియాలకు పాకిస్తాన్ లో ఎంతమంది రాదండి, చాలా మంది వచ్చారు. అవన్నీ తీసి పడేయాలి, మొత్తం తీసి పడేస్తే అప్పుడు సగం అవుతాయి. మరి పథకాలు ఎట్లున్నాయి? కాంగ్రెస్ పథకాలు ఉన్నాయి, చేస్తాను, ఇంకా చేయలేదు. 6 గ్యారెంటీలు వస్తున్నాయి, ఏం లేదు. 6 గ్యారెంటీ 2, 3 వచ్చినాయి, ఇంకా 3 వచ్చినాయి అనుకో, బస్సు ఒకటి, అంతే. ఇంకేమున్నది? 200 యూనిట్ల కరెంటు అది వస్తుందా? గ్యాస్ లేదు, బస్సు ఒకటి, కరెంట్ ఒకటి, రైతు బంధు కూడా పెంచలే. వాళ్ళ పింఛన్లు వస్తాయి చూడు ముసలిలకు, వాళ్ళే పెంచలేదు. 4,000 చేస్తాడు, అది పెంచలేదు. కొత్త పెన్షన్లు 6 లక్షలు 2 లక్షలు ఇస్తాడు, అది రాలేవు. మరి దేశంలో మరి 21 రాష్ట్రాల్లో అధికారంలో బీజేపీ ఉంది, కొన్ని రోడ్లు కానీ అన్ని హైవేలు కానీ బాగా వేస్తున్నారు కదా. సో తెలంగాణలో బీజేపీకి అవకాశం లేదంటారు? ఇప్పుడైతే లేదు, మరి ఇప్పుడే కాదు, చాలా రోజుల నుంచి మనం చూస్తున్నాం. కాదు, 8 ఎంపీలు 8 ఎమ్మెల్యేలు గెలిచారు కదా, మరి
అది గెలిచారు కానీ ఇప్పుడు మరి కౌన్సిల్ ఎలక్షన్ లో ఒక సిచ్యువేషన్ ఎట్లుంటో చెప్పలేము. దాన్ని మనం కరెక్ట్ చేసేయాలి అంతేనా. ఎలక్షన్ దగ్గరికి వచ్చి ఇప్పుడు ఎప్పుడు ఉందండి ఎలక్షన్? నాకు తెలిసి 2 నెలలు ఉంటుంది అంతే. అంతగానే ఎక్కువేం లేదు. కాకపోతే 2 తప్పు ఉంటుంది, బీఆర్ఎస్ కాంగ్రెస్ అంతే. థ్యాంక్ యూ అన్న. బ్రదర్ నమస్తే, ఏం పేరు? గోపి. నా పేరు గోపి. ఇది ఎక్కడ మీరు ఉండేది? మోతీనగర్ కదా. ఓకే. ఇది జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యూన్సీ వస్తుందా? మోతీనగర్ కిందనే మన నియోజకవర్గం జూబ్లీ హిల్స్ కదా. ఓకే. నేను అడిగానండి, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కదా, మరి ఈసారి డీలిమిటేషన్ లో స్థానాలు పెరుగుతున్నాయి, కార్పొరేటర్లు కూడా పెరుగుతా ఉన్నారు. సో ఎలా ఉండబోతుంది మరి? ఏ పార్టీకి అవకాశం ఉంటుంది ఇక్కడ? మేయర్ పేట ఎవరు కైవసం చేసుకోబోతా ఉన్నారు? ఇక్కడ బీజేపీకి అవకాశం ఉందా, కాంగ్రెస్ కు ఉందా, లేదా బీఆర్ఎస్ కు ఉందా? ఎవరికి ఉంది అవకాశం? ఈసారి బీఆర్ఎస్ కి. ఎందుకని కారణం? కాంగ్రెస్ ప్రభుత్వం మనం చేయట్లే అంటారు. బస్సులు కూడా ఇప్పుడు రద్దు చేశారు, ఆడవాళ్ళు పట్టుకుంటారు బస్సులు. దానివల్ల అదొకటే ఒక మైనస్ పాయింట్ అయింది కాంగ్రెస్ కి. చాలా వరకు అందరూ ఎస్ఆర్ బీఆర్ఎస్ వచ్చింది అంటారు. మీరేమనుకుంటున్నారు? నేనే బీఆర్ఎస్ అనుకుంటారా? మరి అంటే కాంగ్రెస్ ఆల్రెడీ అధికారం ఉంది కదా ఇక్కడ, మరి పథకాలు ఏమి రావట్లేదు? ఏం రావట్లేదు మాకు. మాకు రావట్లేదు. ఎందుకంటే మిల్లు కూడా రావట్లేదు మా ఊళ్ళో. నాకు కొంచెం ఒక 5 గుంటల పొలం ఉందని, నా పొలం ఉందని నాకు ఇలా ఎంఆర్ ఆఫీస్ లో వచ్చిన పేరు నాకు తీసేశారు, నా పేరు రాలేదు. సో మరి ఇక్కడ 6 గ్యారెంటీలలో కరెంటు ఫ్రీ వస్తుందా? 200 యూనిట్లు వస్తుందా? మరి గ్యాస్ మేము వచ్చి 6 months అయింది. గ్యాస్ అంటే మామూలుగా 500 సబ్సిడీ. 500 సబ్సిడీ రావట్లే. సరే మరి ఎట్లా అంటే తెలంగాణ పడతా 500 పడట్లే మరట్లా. అదే 1000 రూపాయలు తీసుకుంటారు, 1030 తీసుకుంటారు, పడట్లే. ఖమ్మం జిల్లా. సరే ఇప్పుడు నేను అనేది ఏంటంటే, మరి బీజేపీ కూడా ఉంది కదా. బీజేపీ ఆల్రెడీ నా లాస్ట్ టైం ఇక్కడ ఎక్కువ ఆంధ్రాలో వచ్చింది, తెలంగాణ సైడ్ తక్కువ రాదు. ఎందుకు మరి? ఇక్కడ ఆల్రెడీ 8 మంది ఎంపీలు ఉన్నారు కదా, 8 మంది ఎమ్మెల్యేలు గెలిచారు కదా. గెలిచారు. మరి ఈసారి గెలవదు ఇక డౌటే, ఇక చెప్పలేము. ఎవరు నమ్మకం వాళ్ళగా. ఇప్పుడు మరి ఎస్ఐఆర్ అని ఓట్లు, దొంగ ఓట్లు తీస్తున్నారు కదా, దాన్ని ఎలా చూస్తే మంచిదేనా పద్ధతి? మంచిదే పద్ధతి. అసలు ఏం చికాకలేక ఉంటుంది. దొంగ ఓట్లు వేస్తారు కొన్ని, అవి ఉండవు ఇప్పుడు. మంచిగా ఉంటది, ఇక మంచిదే పెట్టారు ఆప్షన్. సో ఎవరెవరికి పోటీ ఉంటుంది అనుకుంటున్నాను? ఎక్కడ? ఇక్కడ జిహెచ్ఎంసీకా, లేకపోతే జిహెచ్ఎంసీలో కాంగ్రెస్ కి బీజేపీకి ఉంటుందా, లేకపోతే కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి ఉంటుందా? ఎట్లా ఉంటుంది? కాంగ్రెస్ కి బీజేపీకి ఉంటది. కాంగ్రెస్ కి బీజేపీ, బీఆర్ఎస్ కి ఉండదు. బీఆర్ఎస్ కి ఉండదన్నా. బీఆర్ఎస్ రాదంట. రాదు, ఇక ఇక్కడ రాదు. మన సైడ్ ఖమ్మం జిల్లా వచ్చింది. ఇక్కడ మీకు ఇక్కడ ఎలా అనిపిస్తుంది? ఇక్కడ మరి కాంగ్రెస్ బీజేపీ అంటారు, మరి ఏదో వచ్చిందో అర్థం కాదు. మరి నేను 6 months అయింది, నాకు క్లారిటీ తెలియదు. థ్యాంక్ యూ అన్న. నమస్తే అన్న, ఏం పేరు అన్న? నా పేరు వేణు అన్న. లోకల్ అన్న? బోరబండ, మోతీనగర్ అని. ఏం లేదు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. సో మరి ఇక్కడ డీలిమిటేషన్ లో స్థానాలు పెరిగినాయి, డివిజన్లు కూడా పెరిగినాయి. సో మరి ఈసారి లాస్ట్ టైం అంటే బీజేపీకి 48 సీట్లు వచ్చినాయి, బీఆర్ఎస్ కూడా వాళ్ళిద్దరు సమానంగా వచ్చినాయి. కాబట్టి మేయర్పేట బీఆర్ఎస్కి వెళ్ళిపోయింది. సో మరి ఈసారి ఎలా ఉండబోతుంది ఇక్కడ పరిస్థితి? ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, పవన్ కళ్యాణ్ పార్టీ, అదేవిధంగా కవిత పార్టీ, మొత్తం 5 పార్టీలు ఉన్నాయి. కవిత పార్టీ అంటే అది పక్కన పెట్టండి, కొత్తగా వచ్చింది, అది కష్టం రావడము. టఫ్ అంటే మీరు అన్నట్టు కాంగ్రెస్, బీఆర్ఎస్. రెండు టఫ్. బీజేపీకి ఏముండదు అంటారు? బీజేపీకి అప్పుడు బండి సంజయ్ ఉన్నప్పుడు ఉండే, కానీ ఇప్పుడు లేదు. బండి సంజయ్ ఉంటే నీకు కంపల్సరీ సార్ మేయర్ బీజేపీ ఉంటుండే. బండి సంజయ్ లేడు కాబట్టి ఐ థింక్ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలోనే ఉంటుంది పోవచ్చు. అంతే. అంటే బీజేపీ మరి ఆల్రెడీ 8 ఎంపీ స్థానాలు, 8 ఎమ్మెల్యే స్థానాలు ఎంత ఉన్నా గానీ సిటీలో మాత్రం బీజేపీకి స్ట్రాంగ్ లీడర్ లేడు. 100% లేడు. బండి సంజయ్ లాంటి లీడర్ వస్తేనే మళ్ళీ బీజేపీ పుంజుకుంటది, దాని మించి లేదు. నేను బీజేపీ ఓటర్నే, బట్ ఇప్పుడున్న లీడర్లతో మాత్రం బీజేపీకి ఇప్పుడు వచ్చిన 48 కూడా రావు. ఆ 48 కూడా రావు, ఇంకా తగ్గుతాయి కానీ అవి రావు. 99% రావు. సో మరి కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు ఎలా అనిపిస్తుంది? పథకాల విషయంలో కానీ ఓకే అంటే ఓకే, నాట్ బ్యాడ్. ఓకే, స్ట్రగుల్ చేస్తుండు పెద్ద మనిషి, స్ట్రగుల్ చేస్తుండు. దాని తగ్గట్టు కింద గ్రౌండ్ లీడర్లు కూడా ఉండాలి కదా. ఎట్లా ఉందని అంటే నేను అనేది 6 గ్యారెంటీల అమలు విషయంలో ఎలా అనిపిస్తుంది? అది ఐడియా లేదు నాకు, అంత డీప్ గా జస్ట్ పైన పోటీ అయితే మాత్రానికి కంపల్సరీ టిఆర్ఎస్ అండ్ బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్. ఒకవేళ కాంగ్రెస్ అంటే మన బీజేపీ అండ్ పవన్ కళ్యాణ్ కలిస్తే ఎలా ఉండబోతుంది? కాని పని.
లీడర్ లేడు కదా, స్ట్రాంగ్ లీడర్ లేడు, కరెక్ట్ లీడర్ లేడు బీజేపీలో. ఇన్నేళ్ల నుంచి స్ట్రగుల్ చేస్తున్న పైన సెంట్రల్ ఓకే, బట్ స్టేట్ మాత్రం 21 రాష్ట్రాల్లో అధికారం ఉంది కదా, తెలంగాణకి ఈసారి ఎంత ఉన్నా సౌత్ ఇండియాలో దాని పట్టు గట్టి లీడర్ ఉంటేనే, కానీ తెలంగాణలో గట్టి లీడర్ లేడు. 99.9% గట్టి లీడర్ లేడు. చెప్పలేం ఫ్యూచర్ ఇంకా 5 years తర్వాత చెప్పలేం. అప్పుడు ఏమైనా పుంజుకునే అవకాశం ఉందా? ఎందుకంటే ఆ 10 years జనరేషన్ వస్తుంటది కదా, దాన్ని బట్టి జనరేషన్ చేంజ్ అయితే మళ్ళీ పుంజుకోవచ్చు. సో మరి ఇప్పుడు ఎస్ఐఆర్ అని ఒక ప్రక్రియ తీసుకొచ్చారన్న, అంటే దొంగ ఓట్లు కానీ బయట నుంచి వచ్చే ఓట్లు తీసేసేది, దాన్ని ఏ విధంగా స్వాగతిస్తారు? 100% కరెక్ట్ చేస్తుంది గవర్నమెంట్. ఎందుకంటే కరెక్ట్ లోకల్లకు దాని వల్ల బెనిఫిట్, వేరే వీళ్ళ వల్ల బెనిఫిట్ లేదు, దీని వల్ల బెనిఫిట్ వస్తుంది. ఓట్లన్నీ పోతే ఓట్ కరెక్ట్ పడుతుంది, కరెక్ట్ డిసిషన్ వస్తుంది. బంగ్లాదేశ్, రోహింగ్యాలు వాళ్ళని మాత్రం స్టేట్ గవర్నమెంట్ పట్టించుకొని వెళ్ళగొడితే మంచిది. మెయిన్ రోహింగ్యా ముస్లిమ్స్ టార్చర్ చేస్తారు లోకల్స్ లా, హైదరాబాద్ లా. వాళ్ళని కొద్దిగా కంట్రోల్ చేసి వాళ్ళని కొద్దిగా బయటికి వెళ్ళగొడితే మన ప్రజెంట్ ఉన్న ముస్లిమ్స్ కొద్దిగా మంచి ముస్లిమ్స్ కి, ఇండియన్ ముస్లిమ్స్ కి కొద్దిగా న్యాయం అనేది ఉంటది. లేకపోతే వాళ్ళ వల్ల వీళ్ళ పేరు బదలమవుతుంది, వాళ్ళ వల్ల 99% వీళ్ళ పేరు బదలమవుతుంది. అంటేనే రోహింగ్యా అండ్ బంగ్లాదేశ్ వల్ల మన ఇండియన్ ముస్లిమ్స్ బదలమవుతారు. ఉంటారు 5%, 10% మన దాంట్లో కూడా, కానీ బట్ 99% అయితే వాళ్ళకి అట్లా ఉండదు. ఈ వీళ్ళిద్దరి వల్లనే చాలా ప్రాబ్లం మొత్తం బేకార్ అయిపోతుంది. సో సర్ ప్రక్రియ బాగా నీట్ గా జరుగుతుందన్నా మీకు వచ్చిన 100% బాగా జరుగుతుంది. ఇంకా ఎగవడెగవడు చేపించుకుంటారు భయపడకుండా అందరూ ఎగవాడు చూస్తున్నా కదా. మోస్ట్లీ దాని గురించి అప్పుడు ముస్లిమ్స్ వద్దన్నారు, ఇప్పుడు వాళ్ళే ఫ్రంట్ పేజ్ లో ఉన్నారు. వాళ్ళే తీసుకొని వెళ్ళి వాళ్ళే ఫస్ట్ తొందర మనకంటే ముందు వాళ్ళే సబ్మిట్ చేస్తారు. వాళ్ళు ఓట్లు పోతాయని ఆ భయం వాళ్ళకి ఎందుకు పోతాయని భయం అంటే ఈ రోజు బంగ్లాదేశ్ వల్ల వాళ్ళు భయపడుతున్నారు. వాళ్ళకి కరెక్ట్ ఉంది, వీళ్ళిద్దరి వల్ల వాళ్ళు భయపడుతున్నారు, అంతే, వేరేది ఏం లేదు. సో మీరు అన్నట్టుగా కాంగ్రెస్ కి బిఆర్ఎస్ కి మధ్య పోటీ అంటున్నారు. ఒకవేళ ఎవరికి అవకాశం వచ్చే అవకాశం? రూలింగ్ కాబట్టి కొద్దిగా వాళ్ళే పట్టు ఎక్కువ తీసుకుంటారు. రూలింగ్ మొన్న ఉప ఎన్నిక చూసాం కదా, రూలింగ్ కాబట్టి కొద్దిగా పబ్లిక్ కూడా ఏంటంటే రూలింగ్ వాళ్ళు డెవలప్మెంట్ ఎక్కువ చేస్తారు అన్నట్టు కాంగ్రెస్ కి కొద్దిగా మొగ్గు చూపెడతారు. బట్ టఫ్ 50-50, 100% 50-50. బీజేపీకి అయితే కష్టం, బీజేపీ అయితే కష్టం. సార్ నమస్తే అండి. శ్రీనివాస్, లోకలేనా? లోకల్. సరే, అంటే ఇది మూర్తి నగరా మరి? సరే, ఏం లేదు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతా ఉన్నాయి. సో మరి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో అన్ని పార్టీలు ప్రధానంగా పోటీ పడతా ఉన్నాయి. లాస్ట్ టైం బీజేపీకి 48 సీట్లు, బీఆర్ఎస్ కి సమానంగా వచ్చింది. సో మరి ఈసారి కాంగ్రెస్ కూడా ఉంది కాబట్టి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ అండ్ కవిత వీళ్ళందరూ వస్తా పోటీ చేయండి. ఎలా ఉండబోతుంది, మీకు ఏమనిపిస్తుంది? అంటే ఓటర్ గా ఇక్కడ ఉన్న సమస్యలు, వాటర్ గానీ, డ్రైనేజ్ గానీ, మరి ఎలా అనిపిస్తుంది ఒక ఓటర్ గా? మీ అభిప్రాయం? నా అభిప్రాయం అయితే సార్, ఈసారి గవర్నమెంట్ అయితే కరెక్ట్ గా లేదు సార్. డ్రైనేజ్ సిస్టమ్ కానీ, మన జీఎస్ఎం అంటే మన క్లీనింగ్ చేసే సిస్టమ్ కానీ అసలు నాకు ఏ మాత్రం బాగోలేదు. అసలు సిస్టమ్ అసలు బాగలేదు. పట్టించిన నాదోడు లేదు. వర్షాలు పడుతుంటే కూడా డ్రైనేజ్ వాటర్ ఫుల్, అసలు ఎప్పటికప్పుడు ఏ రోడ్డు చూసినా కూడా డ్రైనేజ్ వాటర్ మొత్తం మురికి వెళ్ళడం, డ్రైనేజ్ నీళ్ళ రావటం, ఇదే సిచ్యువేషన్ అయిపోతుంది. అండ్ బిఆర్ఎస్ గవర్నమెంట్ లో కూడా ఇంత లేదు, బాగానే ఉంది. గోపీనాథ్ గారి సర్వీస్ బాగుంది. ఇప్పుడు అసలు సిస్టమ్ పట్టించుకునే నాదో లేడు సార్. ఎవరు అసలు దాని గురించి మాట్లాడేది లేదు. ఏదైనా వాళ్ళ ప్రాసెస్ వాళ్ళే ఫాలో చేసుకుంటున్నారు, కానీ అసలు పట్టించుకునే నాదో లేడు. అస్సలు బాగలేదు. 100% బాగలేదు. సో మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి, ఇది క్లీనింగ్ సెక్షన్ కి, వాటర్ కి, డ్రైనేజ్ సంబంధించినటువంటి ఎన్నికలు కాబట్టి ఇవి ఎలా ఉండబోతుంది? ఇప్పుడు ఈసారి మార్పు కోరుకున్నారు? 100% కోరుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం పడుతుంది, వర్షం పడితే ఎక్కడ రోడ్ బ్లాక్ అయిపోతున్నాయో, ఎలా ఇబ్బంది పడుతున్నాయో మీకు ఐడియా ఉంటుంది. సో మనం ఎంత సఫర్ అవుతున్నాం మనం తెలుసు. చిన్నపాటి చినుకులు పడితేనే మొత్తం బ్లాక్ అయిపోయి ఆగిపోవాల్సి వస్తుంది. ఎక్కడ డ్రైనేజ్ నీళ్లు వెళ్ళిపోవడానికి ఆ సిస్టమ్ లేదు, అసలు లేదు. ఇప్పటికైనా సరే దాన్ని చూసి గవర్నమెంట్ కొంచెం ముందుకు వచ్చేసి ఏమన్నా ప్రాసెస్ ముందు చేసుకుంటే కరెక్ట్ గా ఉంటుంది. లేదు. లాస్ట్ టైం బీజేపీకి 48 స్థానాలు వచ్చినాయి. మరి ఇప్పుడు బీజేపీ కూడా పోటీలో ఉంది. మరి ఇప్పుడు ఆల్రెడీ మొన్న 2023లో 8 ఎమ్మెల్యేలు, మొన్న పార్లమెంట్ ఎలక్షన్ 8 ఎంపీలు కూడా వచ్చారు. సో మరి ఏమైనా తెలంగాణలో వాళ్ళు పొట్టేమన్నా నిలుపుకునే అవకాశం ఉందంటారా బీజేపీ?
తెలంగాణలో అంటే ఆల్రెడీ కొద్దిగా పట్టు ఉంది కాబట్టి ఈసారి ఏమన్నా కొద్దిగా గట్టిగా పోటీ ఇవ్వచ్చేమో, అంతే. మేయర్ అవకాశం ఉందా? ఛాన్సే లేదు. ఎవరెవరికి ఉంటుంది పోటీ? అది అంటే ఏ పార్టీకి ఉంటుంది? అట్లా పార్టీ అంటే బీఆర్ఎస్ కి ఉంటుంది ఎక్కువ, బీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళిద్దరి మధ్య ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్య ఉంటుంది. ఓకే. ఇవన్నీ నామకావాస పార్టీలే సార్, ఇంకా అంతే. నేను మొదటి నుంచి చూస్తున్నాం కదా, కొంచెం గట్టిగా ఉండాల్సిందంటే బీఆర్ఎస్. జనాలు ఏంటంటే అట్లా ఒకసారి ఒక చూద్దాము, ఒక అవకాశం ఇచ్చాము, చూద్దాము, చూసాము, కానీ ఏమీ లేదు. సో మీరు అన్నట్టుగా మీ పాయింట్కి వస్తా, మరి తెలంగాణ ఇచ్చిన పార్టీగా, తెలంగాణ తెచ్చిన పార్టీగా 10 ఏళ్ళు బీఆర్ఎస్ కి ఇచ్చారు, ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ కు 5 ఏళ్ళు ఇచ్చారు. మరి సహకరించినందుకు బీజేపీకి అవకాశం లేదంటారా? బీజేపీకి అటు ఏమైనా అవకాశం ఉంది, కానీ మన సైడ్ అవకాశం తక్కువే సార్. అంతేనా? అంతే. అట్లా అంటే దాదాపు 21 రాష్ట్రాల్లో అధికారం ఉంది బీజేపీ. అది చూడాలి, అది అట్లా పబ్లిక్ ఒపీనియన్స్ ఎలా ఉంటాయో దాన్ని బట్టి. మీ ఒపీనియన్? నా ఒపీనియన్ అయితే బీఆర్ఎస్. ఎట్లుంది అంటే పథకాలు ఎట్లా అనిపిస్తుంది ఈ కాంగ్రెస్ 6 గ్యారెంటీలు అంటున్నారు కదా? అంటే సార్ ఎక్కడ అది ఎక్కడో ఇంప్లిమెంట్ అసలు ఏం లేదు. అది ఎవరికో కొంతమందికి వర్తిస్తావు, అందరికి రావట్లేదు, రాదు. అర్హులైన వాళ్ళకి ఎవరికి పెద్దగా రావు. ఇంత మటుకు రేషన్ కార్డు అప్లై చేశారు వాళ్ళు, ఎవరికి రేషన్ కార్డు లేవు. మాకు రేషన్ కార్డు లేదు. అప్లై చేసుకోండి, మార్పులు చేసుకోండి. రేషన్ కార్డు అర్హులేనా? అర్హులే. 2 సార్లు రిజెక్ట్ చేశారు. అంటే ఎందుకు రిజెక్ట్ చేశారు వాళ్ళకే ఉండాలి, వాళ్ళకి మనకి లేదు, రేషన్ కార్డు లేదు అంటే మీకు ఏ పథకం మీకు రాదు. తిరగాలి సార్, ఆఫీసుల చుట్టూ తిరగాలి. మనం చేసే ప్రైవేట్ జాబులు ఎక్కడ తిరుగుతాము? ఇవాళ రా, రేపు రా, ఒక్క పట్టించుకున్న నాదులు లేడు, ఉండడు, పట్టించుకోడు. వాళ్ళు ఇదే వాళ్ళు ఇది. సరే, ఫైనల్ గా ఇప్పుడు SIR అని ఇప్పుడు వచ్చింది, అంటే దొంగ ఓట్లు తీసేసే. సార్ ఏమనిపిస్తుంది ఒక ఓటర్ మీరు ఎలా చూస్తారు? నేను దాని అయితే తీసేయాల్సి వస్తాను. దొంగ ఓట్లు అయితే అది ఎవరు మనం చేయకూడదు, దగ్గర చేయకూడదు, దాన్ని తీయాల్సిందే. అట్లా సో ఎవరైతే ఓటర్ అర్హులో వాళ్ళే. కానీ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో ఉన్న ఓటర్లని డిలీట్ చేసేస్తున్నారు. అలాంటి సిచ్యువేషన్ వస్తున్నాయి కదా, ఉన్న ఓటర్లనే కొంచెం కన్ఫ్యూజ్ వాతావరణం. ఉన్న ఓటర్లకే వాళ్ళని డిలీట్ చేసేస్తున్నారు, వాళ్ళకే ఓటు హక్కు ఉండలేదు. ఎప్పుడు 2002 అంటే అప్పటి నుంచి తీయాలంటే ఎట్లా తీస్తారు? కష్టంగా. ఇక వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు సర్వే ఎలా చేసుకుంటారో వాళ్ళు దాన్ని బట్టి వాళ్ళు డిలీట్ చేసుకుంటారు. చెప్తున్నారు అర్హులైన ఓటు హక్కు, ఓటర్ ఉన్న వాళ్ళని ఓటర్లను రిమూవ్ చేసేస్తున్నారు వాళ్ళు. ఇంకా దొంగ ఓట్లని వాళ్ళు చేయాలి అట్లా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. సార్ నమస్తే అండి, ఏం పేరు సార్? మల్లికార్జునరావు గారు. ఇప్పుడు GHMC ఎన్నికలు రాబోతున్నాయి, డివిజన్లు పెరిగినాయి, కార్పొరేటర్లు పెరిగారు, 33% రిజర్వేషన్ లో మహిళలు కూడా పోటీ చేసే అవకాశం ఉంది. మరి లాస్ట్ టైము బీజేపీకి 48 స్థానాలు వచ్చినాయి, కొంచెం మంచి వాతావరణం కనిపించింది. మరి ఈసారి మళ్ళీ GHMC ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి మీకు కల్పిస్తుందని మీరు అనుకుంటే అప్పుడు పెరిగినాయి. మీ అభిప్రాయం వాళ్ళ పెరిగినాయని మేము వేసాం ఓటు. మా మోతినగర్ డివిజన్, మూసాపేట డివిజన్ మాది. మూసాపేట డివిజన్ లో వేస్తే మాకు 5 ఏళ్లలో ఒకసారి కూడా కార్పొరేట్ కనిపించలేదు. బీజేపీ కార్పొరేట్, అది బీజేపీ ఎవరైనా కానీ మేము వేసిన గెలిపించిన మార్పు కోసం వేసాం. ఆ మార్పు కోసం వేసిన కార్పొరేటర్ 5 ఏళ్ళలో మేము ఒకసారి కూడా చూడలేదు. ఈ క్లీనింగ్ ఇవన్నీ చెత్తగా ఉంటే మేమే మున్సిపాలిటీ కంప్లైంట్ చేసి మేము వాళ్ళని బతిలాడుకొని క్లీన్ డబ్బులు వాళ్ళు వచ్చి ఇస్తారా మేము ఇస్తామని అది వేరే విషయం. మేము ఎమ్మడిపడి క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. ఒకసారి కూడా కార్పొరేటర్ వచ్చి మీ ఏరియా ఎట్లా ఉంది, ఎక్కడ ఉంది, ప్రాబ్లం ఏందని అరుచుకోవడం కాదు, అసలు కనపడదే కదా మనిషి అరుచుకోవడానికి. ఈ సంవత్సరం ఉన్న వాటర్ ప్రాబ్లం హైదరాబాద్ లో ఎప్పుడు లేదు. దాన్ని అడ్రస్ చేయడానికి అటు గవర్నమెంట్ వాళ్ళు రారు, ఇటు అపోజిషన్ వాళ్ళు రారు, ఎవరు రాలేదు. మరి పరిస్థితి గ్రౌండ్ వాటర్ తగ్గిపోయినాయి హైదరాబాద్ లో, ట్యాంకర్లు ఎక్కువైపోయినాయి. లాస్ట్ ఇయర్ ట్యాంకర్ల కంటే ఈ సంవత్సరం ట్యాంకర్లు డబుల్ అయిపోయింది, మోర్ దాన్ 50% అయిపోయింది. కనీసం గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళు అడ్రస్ చేయట్లేదు, ప్రైవేట్ వాళ్ళు కూడా రావట్లేదు. రేపు మళ్ళీ GHMCకి వస్తే ఓటు కోసం వస్తే టైం వచ్చింది సార్. ఇప్పుడు అదే సర్వే నడుస్తుంది. మరి ఏమనుకుంటున్నారు మీరు ఓటర్గా? మేము ఓటర్గా ఏమనుకుంటాం, పబ్లిక్ అసలు కనీసం వాళ్ళు వచ్చి అడ్రస్ చేస్తే బాగుంటుంది. అంటే గవర్నమెంట్ వాళ్ళు చేయట్లేదు, అపోజిషన్ వాళ్ళు చేయట్లేదు. వాళ్ళ తప్పు వీళ్ళ తప్పు అంటే ఎవరు చేయట్లేదు. వాడు కాదు ఇటు అనుకోవడానికి కూడా ఎవరో కూడా వచ్చి అడ్రస్ చేయట్లేదు. ప్రతిపక్షం వాళ్ళు కూడా మాట్లాడాలి. మరి ఇంకోటి ఏంటంటే మా అభిప్రాయం, కేసీఆర్ గవర్నమెంట్ లోనే సిటీ కొంచెం డెవలప్ అయింది, వాటర్ ప్రాబ్లం లేదు, కరెంట్ ప్రాబ్లం లేదు, మా అభిప్రాయం. మేము గమనించాం. ఈ ప్రభుత్వంలో ఇలాంటి ఏం లేవు. ఇప్పుడు పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం కాదు, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరు అడ్రస్ చేసేవాడు లేడు.
ఆ టైంలోనే కొంచెం ఇంప్రూవ్మెంట్ అయింది. డెవలప్ కానీ ఏదైనా కానీ మేమైతే వాటర్ ప్రాబ్లం ఇబ్బంది పడలేదు, కరెంట్కి ఇబ్బంది పడలేదు. ఇప్పుడైతే అన్ని ఇబ్బందులు. ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నాం బాగానే. సో మరి ఎట్లా మరి ఇప్పుడు అంటే రాబోయే రోజుల్లో మరి ఎన్నికలు ఉండబోతున్నాయి కాబట్టి మరి ఏంటి ఓటర్ నాడు ఏ విధంగా ఉండదు? ఇప్పుడు ఇంకోటి ఏంటంటే అండి, మనం అపోజిషన్ గెలిపించినందువల్ల ఉపయోగం లేదు. వాడు పోయి మళ్ళీ రూలింగ్ పార్టీలో చేరుతున్నారు. ఈ వ్యవస్థ మారకపోతే మనం ఏం చేయగలిగింది ఏం లేదు. సో మళ్ళీ అధికార పార్టీకి అవకాశం ఉంటుందంటారా? తప్పకుండా మరి అధికార పార్టీకి వేస్తేనే మనకి ఏమైనా పనులు అవుతాయి. వీడు గెలిచి దాంట్లోనే పోతున్నాడు కదా, వీడు గెలిచి దాంట్లో పోకుండా ఉంటే వీళ్ళని అపోజిషన్ ఎక్కువ మనం గెలిపించాం అనుకోండి, మన కోసం ఫైట్ చేస్తారు అనుకోవచ్చు. లాస్ట్ టైం బీజేపీని 50 మందిని గెలిపించి మన కోసం వాళ్ళు ఏం ఫైట్ చేశారు చెప్పండి కార్పొరేషన్ లో. అది మా అభిప్రాయం అయితే. మీరు అన్నది కరెక్టే, బట్ ఈ 6 గ్యారెంటీల విషయంలో కూడా జనం అసంతృప్తిగా ఉన్నారు. లేడీస్ కి బస్ ఫ్రీ వచ్చింది, వాళ్ళు బాగానే ఉన్నారు. మగవాళ్ళకి బస్సు పెరిగి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, టికెట్ పెరిగినందువల్ల సీట్ కూడా ఉండలేదు కదా, బస్సులోకి సీట్ ఉండలేదు. అది చాలా ఇబ్బందిగా ఉంది. సో 24 గంటలుగా అంటే 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ ఉంది. కరెంటు మాకెందుకంటే అపార్ట్మెంట్ లో ఉన్న 200 యూనిట్ల కరెంటు వాళ్ళు ఇచ్చినప్పుడు మేము తీసుకోము, ఎందుకంటే పేదవాడికి పోవాలి. అది మనలాంటి వాళ్ళకి వస్తే ఉపయోగం ఏముంది దానివల్ల. సూపర్ సార్. ఇంకోటి సార్ ఫైనల్ గా మరి ఎస్ఐఆర్ వచ్చింది సార్ ఇప్పుడు ఇంటికి రావాల్సింది మీరే పోయి వెతుకుంటారు. ఎలా ఉంది సార్ అంటే ఈ ప్రక్రియని ఏ విధంగా చూస్తారు? ఈ ప్రక్రియ బాగానే ఉంది, కానీ 2002 ఇన్ఫర్మేషన్ ఆ బిఎల్ఓ మన ఇంటికి వచ్చి ఇస్తే వాళ్ళు మన దగ్గర కూర్చొని వాళ్ళు సెర్చ్ చేసి మనకు చెప్తే బాగుంటుంది. సో ఇప్పుడు మనం వెళ్ళి అప్లికేషన్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎక్కడ 2002 అంటే అప్పుడు కొంచెం మనం ఎక్కడే మేము ముషిరాబాద్ లో ఓటేసామండి. ఇప్పుడు ఓటర్ కార్డు లేదు, దాన్ని సెర్చ్ చేసుకోవాలంటే ఎలా చేసుకోవాలో వాళ్ళు గైడ్ చేస్తే బాగుంటుంది. గైడ్ చేసి జనాలు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తే బాగుంటుంది. 2002 బిఫోర్ది ఆ ఇన్ఫర్మేషన్ ఎవరైతే బిఎల్ఓలు వస్తున్నారో వాళ్ళకి మనకు ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగితే సూపర్ ఈజీగానే ఉంది. ఆ ఒక్క ఇన్ఫర్మేషన్ కోసం ఇబ్బంది పడుతున్నాం. సో మరి దీని వల్ల ఒక రోహింగ్యాలు కానీ తర్వాత బంగ్లాదేశ్ లో రోహింగ్యాలను పక్కన పెడితే మన అపార్ట్మెంట్ లోనే ఇక్కడ లేని వాళ్ళు ఓట్లు కూడా ఉన్నాయి. వాళ్ళు అది కరెక్ట్ చేయాలి, కరెక్ట్ చేసి దాన్ని కరెక్ట్ గా ఇన్ఫర్మేషన్ ఉంటే బాగుంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ 2002 బిఫోర్ కనుక మనకి ఇవ్వగలిగితే చాలా ఈజీగా ఉంటుంది అందరికి. ఇప్పుడు మనం చదువుకున్న వాళ్ళే ఇబ్బంది పడుతున్నాం, అట్లాంటి వాళ్ళు ఏం చేస్తారు? చదువుకొని ఇన్ఫర్మేషన్ లేని వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు కనుక ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్ ఎవరైతే బిఎల్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇవ్వగలిగితే కనుక ఈజీగా ఉంటుంది. కరెక్ట్ గా చేసే పద్ధతి కరెక్ట్. అది థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. గురుగారు నమస్కారం అండి. వీరస్వామి అండి. సో ఇప్పుడు ఎలా ఉంది సార్ పరిస్థితి? అంటే జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి సో ప్రధానంగా 3 పార్టీలు ఉన్నాయి, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ. సో మరి ఇప్పుడు డీలిమిటేషన్ లో స్థానాలు పెరిగినాయి, డివిజన్లు పెరిగినాయి. ఈసారి ఏంటి సార్ ఏ పార్టీకి అవకాశం? అంటే మేయర్ పదవి ఎవరికి వచ్చే అవకాశం ఉంది? వస్తే టీఆర్ఎస్ కి వస్తుంది సార్. అంతేనా? అంతే. ఎందుకు కారణం? ఇప్పుడు కాంగ్రెస్ ఎట్లా ఏం పని చేస్తలేదు. ఇప్పుడు వాటర్ గురించి ఏ రోజు ఒక ముఖ్యమంత్రి ఒక స్టేట్మెంట్ ఈ రోజు వరకు కూడా ఒక స్టేట్మెంట్ హైదరాబాద్ వాటర్ ప్రాబ్లం ఇంత వాటర్ ప్రాబ్లం ఉన్నా, హైదరాబాద్ లో ఇంత ప్రాబ్లం ఉన్నా కూడా ముఖ్యమంత్రి గానీ అధికారులు గానీ ఇంతవరకు ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు. రేపు ఏం చేద్దాము? అసలు వాతావరణం ఇప్పటికి 2 నెలలు అయిపోయింది, వర్షాకాలం పోయింది. మరి రేపు నీళ్ళు ఎక్కడి చేద్దాము, ఏం కాదు ఇంకో లైన్ వేద్దాము అనే ఆలోచన గవర్నమెంట్ కి ఆలోచన కూడా లేదు. మరి ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో మేము ఇంకా కాంగ్రెస్ ఎన్నుకొని ఏం ఉపయోగం? మన సార్ అన్నట్టుగా మోర్ దాన్ అంటే లాస్ట్ టైం ఒక 2000 ట్యాంకర్లు ఉంటాయి, ఈసారి 4000 ట్యాంకర్లు అయ్యే పరిస్థితి వచ్చింది. అంటే పెరిగిపోయినాయి. ఎక్కడికో ట్యాంకర్లు తీసుకొచ్చే పరిస్థితి వచ్చినా కూడా దొరకట్లేవు అవి నీళ్లు. ఇప్పుడు ఈ రోజు బుక్ చేస్తే రేపు రాదు, ఎల్లుండి వస్తుంది. మరి రేపు ఏం చేయాలి? సో వాటర్ చాలా ప్రాబ్లం అయిపోయింది. సో డ్రైనేజ్ వ్యవస్థ డ్రైనేజ్ పర్వాలేదు కానీ మెయిన్ వాటర్ ప్రాబ్లం అయిపోయింది హైదరాబాద్ లో. గ్రౌండ్ వాటర్ లేదు. ఇప్పుడు కాంప్లెక్స్ లో ఉన్న వాళ్ళకి వాటర్ అసలు తాగేటానికి కూడా దొరుకుతాయా లేవు అనే ఆలోచన. అయ్యా నల్ల అయిపోయి కేసీఆర్ నల్లు మాత్రం బాగా చేసింది అది. మరి ఇప్పుడు అధికార పార్టీ మరి ఆ పథకాలు అంటుంది అదంటుంది. మరి ఈసారి ఈ పథకాలన్నీ ఏ పథకం పెట్టినా ఇప్పుడు ఆయన ఫ్రీ బియ్యం అంటాను. ఇప్పుడు ఆ ఫ్రీ బియ్యం వల్ల ఎంత మంది తింటున్నామని మన అందరికీ తెలుసు. తిండి కోసం కాదు, మొదలు తాగడానికి నీళ్ళు లేనప్పుడు అన్నం ఎక్కడ వండుకోవాలి. పథకాలు ఏం రావట్లేవు అవి చెప్తాం కదా. ఈ ఫ్రీ బస్సులు తిరిగే వాళ్ళు తిరుగుతున్నారు. ఆ ఫ్రీ బియ్యం ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తామని తింటున్నాము, అనుకుంటున్నాం. అందరూ సోమరిపోతులు తయారు చేశారు, ఇంకేముండదు.
సో సెంట్రల్ గవర్నమెంట్ అన్నారు కాబట్టి మరి బీజేపీ అధికారంలో ఉంది సార్, ఇవాళ రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. మరి బీజేపీ మన జిహెచ్ఎంసీలో ఈసారి స్థానాలు పెరిగే అవకాశం ఉందా, ఎలా ఉండబోతుంది? బీజేపీ అది ఇంప్రూవ్మెంట్ అయ్యేది లేదు. ఫస్ట్ ఎట్లా ఉందో అదే విధంగా ఉన్న 40 వస్తే రావనేది వాళ్ళ ఆలోచన కాదు. అంతే, ఏ ఇంప్రూవ్మెంట్ 33% రిజర్వేషన్ లో స్థానాలు పెరుగుతున్నాయి కదా సార్, స్థానాలు పెరిగినా కూడా ఏదైనా కూడా బీజేపీకి ఓటు ఖచ్చితంగా ఓటు వేసుకుందామనే వాళ్ళు ఏ పాత ఓటర్లే ఉండవు తప్ప కొత్తగా యూత్ ఎవరు ముందుకు రావట్లేదు. అది ఎందుకంటే ఇక్కడ ఉన్న సమస్యలు సాల్వ్ చేసుకో. ఇప్పుడు ఒకటి సమస్యలు సాల్వ్ చేసుకోవాలి స్టేట్ గవర్నమెంట్. ఎక్కడో ఆలోచిస్తే ఎక్కడైతే మన ఉప ఎన్నికల్లో మరి కాంగ్రెస్ వచ్చింది కదా సార్ ఇక్కడ. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి సార్ మీకు తెలవండి కథ కాంగ్రెస్ వచ్చిందంటే 2500 పుణ్యం అని వచ్చింది. ఇప్పుడు మీరే చెప్తారు 2500, ఇంకేముంటది? రేపు కూడా గదే పరిస్థితి వస్తే కూడా ఏం చేయలేదు. అది ఇప్పుడు ఎస్ఐఆర్ వచ్చింది సార్ చెప్పినట్టుగా అది 2002 అంటున్నారు. మరి ఏంటి మీరేం గమనించారు? 2002లో ఇప్పుడు మాకు ఓటు ఎక్కడ ఉంది ఏం కాదా, నాకు ఖైరదాబాద్ కాన్స్టిట్యున్సీ ఇక్కడ ఓటు వేసినాం. నేను న్యూటో స్కూల్ వేసినప్పుడు ఇప్పుడు తీసుకొని 7 వేసారు. అసలు ఆ బూత్ నెంబర్ ఎంతో నాకే తెలియదు. ఇప్పుడు నేను ఎక్కడికి పోయి రాయమంటే ఏం రాయాలి చెప్పండి? ఇప్పుడు ఎవరు ఇవ్వాలి అది? ఇప్పుడు కనీసం నా ఓటు ఇప్పుడు దాన్ని తీసుకపోయి ఏం చేసి 230 ఎక్కడో ఇప్పుడు ఫిరోజ్ కూడా లేచి నా ఓటుని తీసుకపోయి నేను అక్కడ పోయితే అక్కడ బియ్యలు పోయి ఎవరో ఏం కాదు ఇప్పుడు పోయి ఆ బూత్ లో నేను ఎత్తుక్కోవాలి. అక్కడ తీసుకొచ్చి ఇప్పుడు నా ఓటు ఇక్కడ ఉండగా లేదా ఇప్పుడు తెలియదు. ఇది కష్టంగా చాలా రిస్క్ ఉన్నది. మరి ఈ దొంగ ఓట్లు తీయడం అనేది ఎంతవరకు తీయడం కరెక్టే సార్. దొంగ ఓట్లు అనేది తీయడం కరెక్టే, వాళ్ళు సెట్ చేస్తారు. కానీ అదే ఇంటింటికి వచ్చి వాళ్ళు ఒరిజినల్ ఓటర్స్ ఎక్కడ దొక్కుంటాడు? ఇప్పుడు కబీర్ నగర్ ఉన్నది, కబీర్ నగర్ లో స్కూల్ ఏది ఉందో ఆ స్కూల్ కు నువ్వు అనుకూలంగా ఏం బూతులు ఉన్నాయి అక్కడ వేయాలి. తీసుకుపోయి ఎక్కడ వేస్తే ఎక్కడ దొరుకుతాం? అది ఇప్పుడు ఈ 2002 పడకరమ్మంటే ఎక్కడ పడకరాని అది పరిస్థితి. గవర్నమెంట్ దగ్గరనే ఉందో లేదో ఆ లిస్టు మొదలు మా దగ్గర సంగతి థ్యాంక్ యూ సో మచ్ అన్న. నమస్తే అన్న, ఏం పేరు? నా పేరు మొహమ్మద్ ఆజం గారు. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి. సో ఇప్పుడు ఇది జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీ కింద వస్తుందా? అవును, జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీ. సో మరి ఇక్కడ ఎలా ఉండబోతుంది? ఎందుకంటే డివిజన్లు పెరిగాయి, కార్పొరేటర్లు పెరుగుతున్నారు. సో మరి ఈసారి లాస్ట్ టైం అంటే బీజేపీకి ఒక 48 వచ్చాయి. సో మిగతా బీఆర్ఎస్ ఇలా కొన్ని ఉన్నాయి. ఈసారి స్థానాలు పెరుగుతున్నాయి, 33% రిజర్వేషన్ మహిళలకు కూడా అవకాశాలు ఉన్నాయి. సో మరి ఈసారి ఏంటి, ఎవరికి అవకాశం ఉంది? మేయర్ ఎవరయ్యే అవకాశం ఉంది? మేయర్ ఎవరయ్యే అవకాశం అంటే మేయర్ అయితే సార్ ఎవరు మంచి పని చేస్తే వాళ్ళకు అవకాశం వస్తుంది. ఇప్పుడు మన సీఎం గారికి చాలా ఫేస్బుక్ లో దాంట్లో అన్నిట్లో చెప్తున్నారు ప్రైవేట్ స్కూల్ గురించి ఏమైనా పట్టించుకున్నారంటే వాళ్ళు ఆయన ఏం చేస్తలేరు. ఆయన ఏమైనా ప్రైవేట్ స్కూల్ గురించి ఏం పట్టించుకోవాలి? ఫీజుల గురించి ఉన్నది. ఇంకొకటి ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు బుక్స్ వాళ్ళే అమ్ముతున్నారు, బట్టలు అమ్ముతున్నారు. నెక్స్ట్ మళ్ళీ వాళ్ళు కూడా పెంచితే డైపర్స్ కూడా వాళ్ళే అమ్ముతారా? ఇంటికి చెప్పండి అది. ఎందుకంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ మా ప్రాబ్లమ్స్ కూడా ఎవరికి చెప్పుకోవాలి? మాకు వేజెస్ ఏం పెంచలేరు, మా డైలీ వేజెస్ ఎంత ఉన్నాయి అంతే ఉన్నది. మాకు కూడా ఇవ్వాలి కదా మళ్ళా. సీఎం సార్ చెప్పిన మహాలక్ష్మి స్కీమ్ ఇస్తారు, అది ఇస్తారు. ఇప్పుడు ఏమి ఇస్తున్నారు? ఏమి రావట్లేదా? 6 గ్యారెంటీలు ఏం రావట్లేదు. 6 గ్యారెంటీలో బియ్యం వస్తున్నది, ఒక గ్యాస్ ది ఒక నెల వస్తుంది, ఒక నెల రాదు. ఇంకా వేరేది బస్ ఫ్రీ ఉంది. అంటే కరెంట్ అంటే మేము రెంట్ వల్ల ఇక్కడ నుంచి అక్కడ తిరిగితే అది మా ప్రాబ్లమే. అది కరెంట్ చెప్పలేము. బస్సు ఇస్తున్నారు, మహాలక్ష్మి స్కీమ్ 2500 ఇస్తున్నారు, అది ఏమి ఇవ్వలేదు. ముసలి వాళ్ళకి 4000 అన్నారు, అది కూడా లేదు. ఇంకొకటి మా బ్రదర్ చదువుకునే ఉన్నారు, ఆయన కూడా జాబ్స్ లేవు. మళ్ళీ అది పెడతానే ఉంటారు. ఇప్పుడు ఉన్నది వాళ్ళ లోపలనే ఉన్న వాళ్ళకే ఇసుకుంటున్నారు, వేరే వాళ్ళకి ఏమున్నది సార్ చెప్పండి? సో మరి ఏంటన్నా మరి, ఎందుకంటే ఇప్పుడు బీజేపీ లాస్ట్ టైం గెలిచింది కదా 48, మరి ఈసారి ఎలా ఏమైనా అవకాశం అంటే ఎవరు మంచి పని చేస్తే వాళ్ళు పబ్లిక్ ఎవరు మంచి పని చేస్తారు అనుకుంటున్నారు? ఇప్పటిదాకైతే ఎవరు మంచి పని చేస్తలేరు సార్. బీఆర్ఎస్ అధికారంలో ఉండే బీఆర్ఎస్ వాళ్ళు అధికారంలో చేసారు, వాళ్ళది నడుచుకుంటారు, ఈయనది నడిపించుంటున్నారు. ఇప్పుడు ప్రాబ్లం ఎవరికి? మాకే ప్రాబ్లం కదా సార్. అదే మరి ఇప్పుడు ఎవరు బెస్ట్ అనుకుంటారు? ఇప్పుడు బెస్ట్ ఎవరు అంటే సార్ పని ఎవరు చేస్తారు వాళ్ళే మంచి అంతే ఉండాలి సార్. ఇంకా ఏం చెప్పలేము. బెస్ట్ అంటే ఇప్పటిదాకైతే ఎవరు బెస్ట్ అనిపించలేదు నాకైతే. ఇప్పటిదాకైతే ఎవరు బెస్ట్ అనిపిస్తలేదు సార్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటున్నాడు, కవిత అంటున్నారు, వాళ్ళు అంటున్నారు. వాళ్ళు చేస్తేనే తెలుసు కదా సార్. మనం ఎక్కడైనా జాబ్ చేస్తేనే వీళ్ళు బాస్ ఓనర్ మంచిగా అని తెలుస్తుంది. తెలియక తప్పదు కదా, ఓటు వేస్తాం సార్. ఎందుకు ఏం ఓటు? అదే మరి వీళ్ళు ముగ్గురు ఎవరు బెస్ట్ అనుకుంటున్నారు? ఇప్పుడు వాళ్ళ టైం వచ్చినప్పుడు చూద్దాం సార్. టైం వస్తుంది కదా, అదే రాని ఎలక్షన్ మీకు అర్థమైంది. ఇంకొకటి ఇప్పుడు ఎస్ఐఆర్ అని ఓట్లు
దొంగ ఓట్లు తీసే కార్యక్రమం వచ్చింది. ఓకే సో దాన్ని ఏ విధంగా చూస్తారు? సార్ ఇప్పుడు దొంగ ఓట్లు అంటే ఉన్న ఓట్లు కూడా కట్ చేసేస్తున్నారు కదా సార్. ఉన్న ఓట్లే పోతున్నాయి. 96 లో ఓటర్ ఐడి కార్డు ఉన్నది, 2002 లో లేదు. అయితే ఇప్పుడు ఎట్లా చెప్పాలి వాళ్ళ దొంగ ఓట్లు ఉన్నా ఏమన్నా చెప్పాలి వాళ్ళకి చెప్పు. 1996 లో ఉన్న ఎలక్షన్ కార్డు ఉంది, 2000 లిస్ట్ లో రాలేదు. ఇప్పుడు ఎవరి ప్రాబ్లం చెప్పాలి అది చెప్పండి. సో ఈ టెక్నికల్ ప్రాబ్లమ్స్ అన్ని గవర్నమెంట్ చూసుకోవాలి. గవర్నమెంట్ చూసుకోవాలంటే గవర్నమెంట్ మాకు ఇవన్నీ టెక్నికల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకొని మా దగ్గర రావాలి కదా, పబ్లిక్ దగ్గర. పబ్లిక్ సఫర్ అవుతుంది కదా. మొన్న ఒక ఏదైనా ఆత్మహత్య చేసుకున్నాడు, ఎందుకంటే దీని గురించే రాజీవ్ గాంధీ నగర్ సైడ్ లో. దీని గురించి అవును, పేపర్స్ కరెక్షన్ ప్రాబ్లం ఉన్నదని. చనిపోవడం కూడా జరిగింది. మీకు కావాలంటే వీడియో ఫేస్బుక్ లో కూడా ఉంది, వీడియో కూడా చూపెడతా మీకు. ఓకే, దానికోసం ఎందుకన్నా నేను చెప్తా, మీరు చూడండి, మీకు చూపెడతాను ఎందుకు చేసుకున్నాడు ఏంటిది సంగతి అని. ఎందుకంటే పేపర్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయితే లేదు అట్లా అని. ఓకే, అవునా? ఇగో ఇది కాదు ఎస్ఐఆర్ దీనిది. ఇది ఆత్మహత్య ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్ఐఆర్ లో తన పేరు లేకపోతే జైలుకు వెళ్లాల్సి వస్తుందేమోనని ఆందోళన చెంది సూసైడ్ చేసుకున్నారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తన ముగ్గురు పిల్లలను ఎవరు చూసుకుంటారనే విషయంలోనూ తీవ్ర ఆందోళన చెందారంటున్నారు. పోలీసులు మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. మృతుడు షేక్ ముజీబుర్ రెహమాన్ కార్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. చూడండి, వాళ్ళ ఫ్యామిలీకి ఎవరు సపోర్ట్? టెక్నికల్ ఇష్యూ ప్రాబ్లం గవర్నమెంట్ కదా సార్, ఈ ఇష్యూ ఎవరు తీసుకోవాలి? మీరు అన్నది కరెక్టే. ఇలాంటివన్నీ కూడా గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసి చాలా జాగ్రత్తగా టెక్నికల్ అన్ని గవర్నమెంట్ అన్ని రెడీ చేసుకొని అప్పుడు రావాలి. ఎన్నికల కమిషన్ చేయాలి దీన్ని పర్ఫెక్ట్ గా ఉండండి సార్. మనకైతే గవర్నమెంట్ ప్రభుత్వం వాళ్ళు మొత్తం రెడీ చేసుకొని వచ్చి చేయాలి. ఇది నది మళ్ళీ వీళ్ళు వచ్చిన తర్వాత ఇది లేదు అది లేదు, తిరగాలి. కొంతమంది తిరుగుతారు, కొంతమంది ఇట్లా సఫర్ చేస్తారు. సరేనా సార్? థ్యాంక్ యూ సో మచ్. గురుగారు నమస్తే, ఏం పేరు? నా పేరు ఆగిరెడ్డి అండి. ఆగిరెడ్డి గారు. సార్ ఏం లేదు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. సో డివిజన్లు పెరిగాయి, కార్పొరేటర్లు పెరిగారు. సో మరి లాస్ట్ టైం బీజేపీకి బీఆర్ఎస్ కి మధ్య పోటీ జరిగింది. సో వాళ్ళకి 48, మిగతా అట్లా పంచుకున్నారు కొన్ని. మరి ఈసారి ఎట్లా ఉండబోతుంది హైదరాబాద్ లో? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉంది, 6 గ్యారెంటీలని అలా పోతా ఉన్నారు. ఒకవైపు బీజేపీ కూడా ఒక అవకాశం ఇవ్వమని మళ్ళీ కోరుకుంటా ఉన్నారు. ఎందుకంటే 8 మంది ఎంపీలు 8 మంది ఎమ్మెల్యేలు గెలిచారు కాబట్టి బీజేపీ వాళ్ళు కూడా పుంజుకుంటున్నారు. సో బీఆర్ఎస్ గత 10 ఏళ్ళు చేశాము, ఇప్పుడు మాకు మేము చేసినప్పుడే డెవలప్మెంట్ ఉంది, ఇప్పుడు లేదని వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు. ఈ 3 పార్టీలు కాకుండా పవన్ కళ్యాణ్ అండ్ కవిత కూడా వస్తా ఉన్నారు. ఏంటి మరి ఈసారి జిహెచ్ఎంసీలో ఎలా ఉండబోతుంది? ముఖ్యంగా మీ ఏరియాలో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి? మా ఏరియాలో వాటర్ ప్రాబ్లం ఒకటి ఉంది, ప్లస్ డ్రైనేజ్ ప్రాబ్లం ఉంటది బాగా. ప్లస్ ఏంటంటే ఇక్కడ ఓటర్ లిస్ట్ వస్తే మాత్రం 99% బీజేపీ టిఆర్ఎస్ తప్ప కాంగ్రెస్ కి అయితే ఛాయిస్ లేదు. ఓహో, ఉంటే పోటీ ఉంటే బీజేపీకి బీఆర్ఎస్, మళ్ళీ బీఆర్ఎస్ కే ఛాయిస్ లేదు. అదే సార్ అధికార పార్టీ కదా. అధికార పార్టీ అయినా ఏం పనులు చేస్తుండే, అధికార పార్టీలో ఉండి ఏమైనా పనులు చేస్తే కదా వాళ్ళు చేసేది. ఉన్నాయని మీకు గుడిసెలన్నీ కూడా రోడ్ల మీద గూల కొట్టడం, అది చేయడం, గరీబుల మీద వాడి కొట్టడమే తప్ప గరీబులను దోస్తున్నాడు, ఉన్నోళ్ళకి పెడుతున్నాడు. వేస్ట్. కాంగ్రెస్ కి అయితే పెద్ద ఛాయిస్ లేదు, నాకు తెలిసి అయితే లేదు, నా అభిప్రాయం అయితే లేదు. ఏమన్నా ఆడోళ్ళని కొట్టుకోవడం తప్ప ఇంకేం లేదు అక్కడ. బస్ ఆడోళ్ళు కొట్టుకోవడం తప్ప ఇంకేం లేదు. 200 ఇంట్లో కరెంట్ ఫ్రీ అది వచ్చిన వాళ్ళకి వరకు 10 మందికి వస్తుంది, 100 మంది దగ్గర దోస్తున్నాడు, 100 మందికి 10 మందికి పెడుతున్నాడు. ఇప్పుడు ఆడోళ్ళకి కూడా ఏమి ఇచ్చాడు? ఫ్రీకి ఇచ్చాడు. పిల్లానికి ఫ్రీ ఇచ్చాడు, మోహన్ దగ్గర పోతున్నాడు అన్ని మళ్ళీ పైసలు డబల్ చార్జ్. ఇప్పుడు బోతిరాజు నుంచి సికింద్రాబాద్ పోతే 30 రూపాయలు ఉండే, ఇప్పుడు 40 రూపాయలు చేసిండు, 10 రూపాయలు పెంచిండు. ఇంచెల్లి ఎరగడ పోతే 10 రూపాయలు ఉండే, 20 రూపాయలు చేసిండు. ఇంకేం 10 రూపాయలు. ఇంచెల్లి ఎరగడ పోతే 10 రూపాయలు ఉండేది, 20 రూపాయలు చేసిండు. వేస్ట్. అది చెప్పుకోవడానికే తప్ప కానీ ఏం లేదు. 6 గ్యారెంటీ లేవు. ఉంటాయి, ఎవరైనా అంటారు సార్, నేనైనా అంటా, నువ్వైనా అంటావు, నువ్వు అనుకోలేవా? అది ఏదైనా అంత అది ఆశావహం అందరికి ఉంటది. సో ఈ గవర్నమెంట్ అయితే పని చేయట్లేదు, నా దృష్టి అయితే చేయట్లేదు. సో ఏంటి సమస్యలు? వాటర్ ఎట్లుంది పరిస్థితి? ఎందుకంటే ట్యాంకర్లు ఎక్కువైపోయినాయి ఈసారి. ఫ్లో వాటర్ లేదు, బోర్ వాటర్ లేదు, అన్ని ఎండిపోయినాయి. నల్ల వాటర్ ఇడుస్తలేడు. ఏమి ఇడిచినా 2 గంటలు ఇస్తారు, గంట ఇస్తున్నారు, గంట ఇస్తే అర్ధ గంట ఇస్తున్నారు, అంతే. అది పరిస్థితి బాగాలే. సో మరి ఏంటి సార్, మరి ఇద్దరికి బీజేపీకి బీఆర్ఎస్ మధ్య పోటీ అంటున్నారు, ఎవరికి ఉండే అవకాశం చెప్పలేము. అది వాళ్ళ ప్రపోజల్ బట్టి ఉంటది, అదంతే.
సో మరి 33% రిజర్వేషన్ అన్నారు మహిళలకి, వాళ్ళు కూడా కార్పొరేటర్లు అవకాశం ఉంది. ఉంటది కదా, కంపల్సరీ పెట్టాలి కదా, ఇవ్వాలి, వాళ్ళకి ఛాయిస్ ఇవ్వాలి. వాస్తవం చెప్పాలంటే మహిళలకి ఇవ్వాలి ఎక్కువ. ఇంకోటి సార్, ఎస్ఐఆర్ ఓట్లు దొంగ ఓట్లు తీసే కార్యక్రమం ఒకటి వచ్చింది. సో దాన్ని ఏ విధంగా చూస్తారు? మంచిదే, కాకపోతే ఏంటంటే అది మంచి పద్ధతిగా పోతే బాగానే ఉంటది, కానీ దాంట్లో కూడా మంచి ఓట్లు కూడా తీసేస్తారేమో డౌట్ వస్తుంది. భయపడుతున్నారు చాలా మంది. ఎందుకంటే వాళ్ళకి అనుకూలంగా లేకపోతే తీసేస్తారు కదా. ఇప్పుడు అధికార పార్టీ ఎవరికి అనుకూలంగా ఉందో వాళ్ళకే ఓట్లు ఎక్కువ తీసుకుంటది. అదైతే కంపల్సరీ అవుతుంది అనుకుంటున్నాను నేనైతే. టెక్నికల్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. ఉంటాయి. 2002 ఓట్లు వేసినోడు వాడు ఎక్కడో ఊరు నుంచి వచ్చి ఇక్కడ బతికిండు అనుకోండి, ఊర్లో తీసుకోవాలన్నా వాడు ఇక్కడ తీసుకోవాలన్నా ఐడియా వస్తలేదు వాళ్ళకి. ఓకే, సో బిఎల్ఓ ఎవరు కూడా మిమ్మల్ని వాళ్ళ గురించి చెప్పట్లా. అదే దొరుకుతలే, అదే అది ఇక చూద్దాం, అది ఎట్లయితే చూద్దాం. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. గురుగారు నమస్తే. ఏం పేరు సార్? శంకర్. లోకలేనా? లోకలే సార్. అంటే ఇప్పుడు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీ నేను కుకుడుపల్లి ఏంటి సార్, ఎలా ఉంది పరిస్థితి? జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి, మరి ఓటర్ గా మీ అభిప్రాయం ఏంటి? ఎందుకంటే గతంలో ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయా? ఎందుకంటే టైం టు టైం వచ్చేది నీళ్లు, వారానికి వారాలు పొద్దున 6 నుంచి 8 మధ్యలో కంపల్సరీ వచ్చేది. ఇప్పుడు ఎప్పుడు వస్తే కూడా తెలియట్లేదు. పొద్దున వచ్చేది సాయంత్రం 8 గంటల 9 గంటల 10 గంటల వరకు కూడా వస్తుంది. నీళ్ళ ప్రాబ్లం ఉందా? నీళ్లు ప్రాబ్లం, బోరబండతో నీళ్లు ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మార్నింగ్ వచ్చేది సాయంత్రం 8 గంటలకు వస్తే ఒక క్యాండిడేట్ పనికి వెళ్ళిన వాడు మళ్ళీ ఆ రోజు ఇంట్లోనే కూర్చుంటుండే ఆయన వాటర్ గురించి, అంత ఇబ్బంది అయిపోతుంది. సో గ్రౌండ్ వాటర్ లేదు, గ్రౌండ్ వాటర్ లేదు, మున్సిపల్ వాటర్ కూడా సరిగ్గా రావట్లేదు, చాలా ఇబ్బందిగానే ఉంటుంది. సో మరి జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి సార్, మరి ఎలా ఉండబోతుంది? ఏ పార్టీకి అవకాశం ఉంటుంది? మేయర్ ఎవరు అవుతారు? జిఎంసీ అంటే 99% బీఆర్ఎస్ రావడానికి అవకాశం ఉంది. ఎందుకని? ఎందుకంటే అప్పుడు పనులు వేరు, ఇప్పుడు పనులు వేరు. అప్పుడు మంచి జరిగింది ప్రతిదానికి మంచి. ఇప్పుడు ఏంటంటే మంచి జరుగుతుంది, ఎందుకు ఓడగట్టారు సార్? ఓడగంటే అంటే కొన్ని విషయాలు మంచి, ఒక క్యాండిడేట్ కు నేను ఎట్లా చేస్తా అట్లా చేస్తా అంటే కేసీఆర్ గారు చేసి చూపెట్టాడు కదా, ఈయన ఎందుకు చేయడు, ఇతడు కూడా వేయగలడు అని చెప్పి ఉద్దేశంతో జనాలు వేశారు తప్ప నీలాంటి ఎన్నికలు చాలా మంది అడిగారు అలా చేస్తారు ఇలా చేస్తారా అంటే కేసీఆర్ గారే చేసి చూపెట్టాడు కదా, ఆయన ఇచ్చాడు కదా, ఈయన ఎందుకు ఇవ్వలేడు అనే కాడికి ఆ బ్రహ్మాండం వెళ్ళి ఓటు వేసారే తప్ప ఇలా చేశారని తెలియదు కదా. నెక్స్ట్ టైం కూడా ప్రాబ్లమే. 6 గ్యారెంటీలు అమలు అవుతున్నాయి. 6 గ్యారెంటీ ఎమౌంట్లు అవుతుంది. ఆడల లేడీస్ కి 2500 ఇవ్వట్లేదు, ఆ వికలాంగులు 6000 అన్నారు, అది ఇవ్వట్లేదు. 90% వృద్ధులకి 4000 లేదు. ఏమైనా ఒక రవాణా తప్ప ఏం లేదు, మిగతా అన్ని బొక్క. కరెంట్ కూడా కరెంటు మీడియం ఉంటుంది, కరెంటు మామూలుగా ఉంటుంది, ఎక్కువ ఏం పోవట్లేదు. పోవడం గురించి కాదు, 24 గంటల కరెంట్ గురించి కాదు, 200 యూనిట్ల కరెంట్ గురించి. మాకైతే ఎవరికి రావట్లేదు, అది ఎవరికో వస్తుంది తప్ప నీలాంటి వాళ్ళు ఎవరికో వస్తుంది, అందరికి ఇప్పుడు ఇస్తున్నామని బ్లేమ్ అవుతుంది తప్ప అందరికి వస్తుంది రావట్లా. సో మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు సార్, మరి బీజేపీ కూడా లాస్ట్ టైం 4 సీట్లు కూడా గెలుచుకుంది మరి జిహెచ్ఎంసీలో, మరి ఈసారి ఎలా ఉండిపోతుంది బీజేపీ? అప్పుడు ఏంటంటే కాంగ్రెస్ టీమ్ లో లేదు, అప్పుడు కాంగ్రెస్ టీమ్ లో లేదు కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ లో టీం ఉంది, బీఆర్ఎస్ టీం ఉంది కాబట్టి బీజేపీకి అంత అవకాశం ఉండదు. వస్తే కాంగ్రెస్ లేకుంటే బీజేపీ. సెంట్రల్ లో మరి 21 రాష్ట్రాల్లో అధికారం ఉంది. అది వేరు, జిహెచ్ఎంసీ వేరు కదా, అది వేరు. 8 స్థానాలు ఎంపీ స్థానాలు గెలుచుకున్నారు, 8 ఎమ్మెల్యే స్థానాలు కూడా గెలుచుకున్నారు కదా సార్. ఇప్పుడు ఏంటంటే కాంగ్రెస్ అధికారంలో వచ్చింది కాబట్టి సెంట్రల్ లో బీజేపీ ఉండాలని జనాలు బీజేపీకి వేసారు తప్ప ఉండాలి అనుకోని, కానీ బీజేపీ మీద ప్రేమగా మోడీ మీద బీజేపీ సెంట్రల్ లో ఉండాలి అని ఇచ్చారు తప్ప మిగతా ఆయన ఈసారి కష్టం. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ రావాలంటే కష్టమే, చాలా కష్టమే. అదొకటి బీజేపీ కాంగ్రెస్ బీజేపీకి అవకాశం ఇవ్వగొట్టేసింది. ఎట్లా తెలుసా, నేషనల్ పార్టీ ఎప్పుడైనా ఏ పార్టీ అలాగే చేస్తారు అనే కాడికి కనాల్లో అయిపోతుంది. అది మన పార్టీ ప్రాంతీయ పార్టీ మనం ఉంటుంది. ఎందుకంటే 10 సంవత్సరాలు వేసి చూపెట్టారు కాబట్టి ప్రాంతీయ పార్టీ మేలు, నేషనల్ పార్టీ జాతీయ పార్టీలు అలాగే ఉంటాయి, బీజేపీ వచ్చినా కాంగ్రెస్ వచ్చినా ఇలాగే చేస్తారని చెప్పేసి జనాల్లో ఫిక్స్ అయిపోతుంది. అది కాబట్టి ప్రాంతీయ పార్టీ మీద ఎక్కువ దృష్టి పెడతారు. అది ఇప్పుడు ఎస్ఐఆర్ వచ్చింది సార్, ఎలా అనిపిస్తుంది? ఎస్ఐఆర్ అంటే ఇప్పుడు 2002లో అడిగాడు ఆయన. ఎస్ఐఆర్ 2002లో అడిగితే అది క్రమశిక్ష అడిగాడు, అది అడిగాడు, ఇది ఎవరికి గుర్తుండదు. అది ఇప్పుడు ఆన్లైన్ లో సరిగ్గా ఉండట్లేదు. 2002లో సీరియల్ నెంబర్ ఉండాలంటే ఎవరికి తెలుస్తుంది?
లేదు కదా. అందరికి ఐడెంటిటీ కార్డు ఎక్కడ ఉంటుంది? లేదు కదా. ఎస్ఐఆర్ చాలా మంది 50% తప్పు ఇవ్వడానికి అవకాశం ఉంది, 50% రావడానికి అవకాశం. ఎందుకంటే చాలా నాలెడ్జ్ లేని వాళ్ళు చాలా మంది రాంగ్ నింపుతారు ఫాము. అది 272 ఎక్కడ ఉంది కూడా వాళ్ళకి తెలియదు. కొన్ని క్రమ సంఖ్య అడిగారు, అది రాయడానికి ఇబ్బందిగా ఉంటుంది, చాలా కష్టంగా ఉంటుంది. అది బియ్యంలో వాళ్ళు కూడా వచ్చి ఆన్లైన్ చూసి ఉందా లేదా అని చూసి నింపాలి. అది వాళ్ళు రావట్లా, ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు. మేము పబ్లిక్ వెళ్ళి తీసుకొని వస్తున్నారు ఫామ్లు, అంతేగాని వాళ్ళు వచ్చి ఇలా నింపాలి కూడా చెప్పట్లా. అది అందువల్ల రాంగ్ పోవడానికి, తప్పు చేయడానికి చాలా అవకాశం ఉంటుంది. మరి ఎస్ఐఆర్ అనేది కరెక్ట్ అంటారా? ఎస్ఐఆర్ కరెక్ట్, అది 99%. ఎందుకంటే ఒక్కొక్క 3-4 ఓట్లు ఉంటాయి కదా. బంగ్లాదేశ్ వాళ్ళు సరే, ఇండియాలో కూడా 2-3-4 ఓట్లు ఉంటాయి. కాబట్టి జనాల విషయంలో ఎంతమంది ఉన్నారు ధనం అనేది కరెక్ట్ తెలియట్లేదు. ఇలాంటివి చేస్తే కరెక్ట్ తెలుస్తుంది, కానీ ఈ ఎస్ఐ ఫామ్ అనేది కరెక్ట్ చేసుకుంటే అది వాస్తవంగా బాగానే ఉంటుంది. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. అన్నగారు నమస్తే, ఏం పేరు? నా పేరు రమేష్ యాదవ్ అండి. లోకలేనా? లోకల్ బోరబండనా? బోడబండ అన్న. అన్న ఇప్పుడు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీ కింద వస్తుంది జూబ్లీస్ వస్తుంది అవతల. అన్న ఏం లేదన్న, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. సో మరి ఇక్కడ పోటీ గట్టిగా కనబడుతుంది. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఉంది. మరి అదేవిధంగా పవన్ కళ్యాణ్, కవిత వీళ్ళందరూ వస్తా ఉన్నారు. ఇప్పుడు డీలిమిటేషన్ లో స్థానాలు పెరిగినాయి, అదేవిధంగా డివిజన్లు కూడా పెరిగినాయి. మరి సార్ స్థానాలు పెరుగుతున్నాయి కాబట్టి మరి 33% మహిళలు కూడా రిజర్వేషన్ ఉంది కాబట్టి ఎలా అనిపిస్తుంది? ఎవరు గెలిచే అవకాశం? జూబ్లీ గత టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 10 సంవత్సరాలు ఇంత అభివృద్ధి చేసింది అందరికీ తెలుసు, ప్రజలకు అందరికీ తెలుసు. బీఆర్ఎస్ ఎంత, కేసీఆర్ ఎంత పనిచేసిండు, ఎన్ని అభివృద్ధులు పెట్టిండు, ఏమేమి పెట్టిండు, ఏమేమి ప్రతి ఒక్కరికి గతం పాత చరిత్ర కన్నా మన కొత్త చరిత్ర సృష్టించిండు ఆయన. 10 సంవత్సరాలు, ఈ 2.5 సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ వచ్చి. చూస్తుడు కదా, దానికి నీళ్ళు లేవు, కరెంట్ లేవు, మనకి పైసలు లేవు, పబ్లిక్ ఏమీ లేవు. అంతా దోసుకున్నాడు సరిపోయింది తప్పించి ఎవరికైనా పెట్టి చెల్లునేయాలి. గతం మీరు ఇంత ముందు కాంగ్రెస్ ప్రభుత్వం 70-80 సంవత్సరాలు చేసినప్పుడు మనకంత ఆహారం లేకుండే, ఉండగానే ఎంత ఉండే. ఈ రోజు 14 నుంచి తెలంగాణ వచ్చినప్పటి నుంచి, ఆ 14 నుంచి 2023 దాకా ఎంత పరిపాలన వచ్చింది? ప్రతి ఒక్క స్కీమ్లు అన్ని విధాలు అందరికి ఏమేం కావాలి అందరికి. తర్వాత ఇప్పుడు వచ్చింది చూస్తుండగా మీరు కేసీఆర్ అప్పులు చేసేసిండి, దాని వల్లనే తెలంగాణ రాష్ట్రం దివాలా తీసిందని రేవంత్ రెడ్డి అంటున్నాడు. సరే, అప్పులు అంటే ఇప్పుడు వాస్తవంగా నీ ఇంట్లో నువ్వు పెళ్లి పెట్టుకుంటావు, నువ్వు ఇంట్లో మిషన్ అయితే పెట్టుకోవు కదా, పైసలు చెప్పాచుకోరికి డబ్బులు వాళ్ళతో వీళ్ళతో అడుకొచ్చు చేస్తేనే అవుతుంది, పెళ్లి అవుతుంది. అవునా? ఎన్ని ప్రాజెక్టులు పెట్టిండు, ఇన్ని వినిపిస్తుడు. ఎవరు మన జోలికి 10 రూపాయలు ఇస్తున్నారా? మన ఒక బిచ్చపోలుసు ఎవరైనా అడుగుని వారు వచ్చిననుకో వాళ్ళకి మన జోలికి నుంచి 10 రూపాయలు వాడతాం. అలా లక్షల కొద్ది మొత్తం బెనిఫిట్లు పెట్టిందని, లక్షలు. ఈ రోజు మనం పెళ్లి కొత్త మొక్కదానికి 100 రూపాయలు కట్నం చదివి మనం పోయి పిలిచి మన చుట్టాలు పిలిస్తే 1,110 రూపాయలు ఇస్తుడు. కళ్యాణ లక్ష్మి, ఆది ముబారక్ ఎవరిస్తారు? నేను దాచుకోవాలి. ఏడిచ్చుడు చూపెట్టు, ఎక్కడ చూపెట్టు. బస్ ఏమన్నా ఫ్రీ పెట్టమని చెప్పిరా? ఇంత ముందు బస్సు ఆధార్ పైసలు ఇచ్చి బస్సుకోకుండా ఇంత ముందు గత 100 సంవత్సరాలు ఎంతో చనిపోయారు. వాళ్ళు ఇట్లా ఫ్రీ బస్సులో ఇరగదా? ఫ్రీ బస్ ఉందా? పైసలు ఇరగదు కాదు. దీన్ని ఎవరేమని చెప్పారు? పెట్టు, పబ్లిక్ సేవ. నువ్వు చెప్పిన 6 గ్యారెంటీలు ఉన్నాయి కదా, 6 కానీ అమలు చేయి. ఎక్కడ కరెంట్ 200 యూనిట్ల కరెంట్ ఎవరికి వస్తుంది? నాకే వస్తలేదు. నేను ఉట్టి పేరు నాకే వస్తలేదు, బీసీ క్యాండిడేట్ నేను, నాకే వస్తలేదు. నా ఇల్లు నాకు ఫ్రీ కాలేదు, నా ఇంటిది నాకు ఫ్రీ కాలేదు. వేరే 500 గ్యాస్ ఏడుస్తున్నా ఇప్పుడు 1100 తెచ్చుకొని వెళ్ళిపోయి 1100. మా అమ్మకి ఏమో పైసలు ఇస్తా అని చెప్పిండు, పెద్ద మనిషి ఏడిచిండు. మా భార్యకి 2000 ఇస్తాడు, ఏడిచిండు. ఇవన్నీ రాసి పెట్టుకోడు పబ్లిక్, ఇవన్నీ పబ్లిక్ రాసి పెట్టుకోడు. ఇవన్నీ ప్రతి నెల అయినా దగ్గర కాంగ్రెస్ వచ్చి 2 సంవత్సరాల 7 నెలలు అవుతుంది. అవునా? ప్రతి నెల 4000 రూపాయలు రాసి పెట్టుకోడు పెద్ద మనుషులు. ఆడపిల్లలు ఉన్నారు కదా, మొత్తం రాసి పెట్టుకోడు. ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా కంపల్సరీ బాకీలు కంపల్సరీ ప్రతి మహిళకి 75,000 రూపాయలు బాకీ ఉన్నాయి. నేను ఏం చెప్తున్నా, అన్ని రాసి పెట్టుకోరు. పబ్లిక్ ఏం పిచ్చోలేదు ఎక్కడవా? ఈ 1 లక్ష చెప్పి పిల్లలు 2 సంవత్సరాలు వాళ్ళకి షాదీ మొబైల్ కలెక్షన్ లేదు. నువ్వు తులం బంగారం వేస్తాడన్నా వాళ్ళు ఇచ్చే ముఖాలు అలాది. నువ్వు ఇస్తారా? నీ దృష్టి వచ్చినా ఎవరికి 1,50,000 అయిపోయింది. స్కూటీలు ఇస్తా అని చెప్పింది. ఎక్కడ
ఎక్కడ బా? సరే బాబాయ్ అన్నయ్య మీరు మంచిగా మాట్లాడుతున్నారు, కరెక్ట్, ఉన్నది వాస్తవంగా చెప్తున్నారు. కానీ ఇక్కడ బీజేపీ కూడా ఒకటి ఉంది కదా. బీజేపీ అంటాను ఒక చిన్న మడల, బీజేపీ అని సెంటర్ ఇది, అదే సెంటర్ రాష్ట్రాల్లో ఉందని అధికారంలో నా సెంటర్ అది, ఇక్కడ కాదు తెలంగాణ. లేదు తెలంగాణ వాళ్ళ బడ్జెట్ ఎంతో వాళ్ళ సీట్లు ఎంతో అన్ని వస్తాయి వాళ్ళకు. మా అంటూ అటు ఇటు ఉంటుంది తప్పించి. లాస్ట్ టైం జిహెచ్ఎంసీలో 48 సీట్లు వచ్చినాయి కదా. అంతకుముందు కార్పొరేట్ సీట్లు ఉన్నప్పుడు మామూలు ఇద్దరు ఉండే, 2 సీట్లు ఉండే, ఒక సీట్ 2 సీట్లు ఉండే. పెరిగింది అంటే ఈ ఏమేమి జరిగింది పెరగదన్న ఈసారి. ఎందుకంటే ప్రభుత్వం తెలిసిపోయింది ఎవరు ఏం సంగతి అని. ఇప్పుడు ఎవరేం నడుస్తుంది ఈ కాంగ్రెస్ వల్ల బీజేపీ అది మైనస్ అయిపోతుంది. ఇంత ఇప్పుడు అన్నం పెట్టు, నువ్వే మీ ఇంట్లో పెద్ద మనిషి ఉన్నారు, ఆయన కన్నీ అన్నం పెడుతుడు, నువ్వు ఆయన నిష్పడి పక్కన పోయిన అదే కదా. ఇద్దరు మన ఆయన మేము మాకు బుక్ బోధ ఇచ్చేస్తారు. ఎక్కడో ఎవరో వస్తాడు బిర్యానీ పెడుతూ బాగా పెడతాడు కాదు కదా. చాలా ఉన్న కాలం మంచిగా పెడుతుంది కేసీఆర్ ప్రభుత్వం, మంచి తెలంగాణ ప్రభుత్వం మంచిది జయబాల అన్నట్టు మళ్ళీ ఆయనే రావాలి. మరి ఎందుకు మరి కేసీఆర్ ఎందుకు ఓడించారు? మరి పబ్లిక్ చెప్పిన మాటలేని కొత్త ప్రపంచం కొత్త. ఇప్పుడు వాస్తవంగా అనేది కేసీఆర్ తప్పలేదు, కేసీఆర్ ఓడిపోవాలనుకోలేదు పబ్లిక్. ఈ ఎమ్మెల్యేలు చేసిన లెక్కలు ఎమ్మెల్యేలు ఊడపోండి పట్టి కార్యకర్తలు పట్టించుకోగా, కార్యకర్తలు చిన్నపల్లి పట్టించుకోగా వాళ్ళ ఇంటికి పోమని చెప్పిండు. వాళ్ళు కేసీఆర్ చెప్పిండు మన పార్టీ మన మీద అడుగుతారు, వాళ్ళ ఇంటికి పోరు అడుగురేయాలని వాళ్ళ పోయి బతిలాడు తీసుకుని రారు. వీళ్ళు వేలేరు, ఎమ్మెల్యే వేలేరు. మాకేం అవసరం, ఒక్కసారి గెలిచాం, మూడోసారి ఆ కేసీఆర్ పేరు గెలిచి మాకేంది అన్నారు. ఒకటిరా నా చూడరా సూపర్ థ్రిల్లర్ సినిమా. అక్కడ కేసీఆర్ కాదు, ఆ ఊళ్ళో ఉన్న పట్టుదల ఎమ్మెల్యేల కోపంతో అంతే కదా పిచ్చి. కేసీఆర్ కాదు, కేసీఆర్ ఊరు కొట్టుకున్నందుకు చాలా బాధలు పబ్లిక్ బాధపడుతున్నారంట. చాలా బాధలు జరుగుతుందా ఇప్పుడు ఆయన కోరుకుంటున్నారు. ఇప్పుడు మరి మన 2023లో మరి ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో బీజేపీ 8 మంది ఎమ్మెల్యేలు గెలిచిరు కానీ, అలాగే మన పార్లమెంట్ ఎలక్షన్స్ లో 8 మంది ఎంపీలు గెలిచిరు కానీ. ఇదంతా ఒక గోల్ తెలియదు ఏముంది. అరే నాకు ఇక్కడ చూపడితే ఇక్కడ చూపడతాంటారు, అవునా? అవన్నీ ఉన్నాయన్నా. ఈ తెలంగాణ 30 జిల్లాల తెలంగాణ కంపల్సరీ తెలంగాణ వస్తేనే బతకగలుగుతాం. బీఆర్ వస్తుంది, కవిత తెలియదు ఏముందని. ఏ పడి కాంగ్రెస్ ఇప్పుడు టీఆర్ఎస్ ఉండే, టీఆర్ఎస్ ఉంటే బీఆర్ఎస్ పెడితే టీఆర్ఎస్ వస్తుంది. ఎవరు ఓట్లు ఎవరికి అత్తా లెక్క, ఎవరు బిడ్డ మంది బిడ్డనా? నేను ఏం చెప్తున్నానా, టీఆర్ఎస్ బీఆర్ఎస్ పెట్టిరు. అమ్మ కేసీఆర్ ఏంటి ఉండి ఇలా చూసుకుని అయిపోతున్నాయి. బీఆర్ఎస్ అందరం పోయిండు, అందరూ పోయిండు, ఉన్నది ఉంచుకున్నాం అని ఉన్నది చెప్పుకున్నాం. ఇప్పుడు మేము కష్టపడడం చాలా, మేము చిన్నపడం కష్టపడడం తిప్పాలి అన్ని చేసినాము. మనం చూడు ఫస్ట్ మా ఇంట్లో వాళ్ళు పక్కన పెట్టిన వాళ్ళకి ఎట్లుంటే చెప్పు. ఇట్లా పబ్లిక్ అన్ని దృష్టిని మనసులో పెట్టుకుని చేసిన కాంగ్రెస్ పార్టీ ఉంది 20 నెలల వచ్చి ఏం చేస్తుంది చూస్తలేరా మీరు? షార్ట్ కాట్ లో వచ్చింది అంతే, భూస్థాపనం అయిపోయింది కాంగ్రెస్. అటు లేదు కూకుంది 10 ఏళ్ళు అంటున్నాడుగా రేవంత్ రెడ్డి. నేను మాట్లాడతా, నేను సేమ్ అయ్యేదా. ఇప్పుడు నెక్స్ట్ నాకు భగవంతుడు అవకాశం ఇస్తే నా కాలం మారింది అనుకో, ఇప్పుడు ఆయన షార్ట్ కట్ లేడు, మరి నేను కావచ్చు, నాకు కూడా భగవంతుడు. మనం ఎందుకు కాకూడదు చెప్పలేము. ఏం మన మనసు కదా, మన 2 కళ్ళు 2 కళ్ళు ఆయన 2 చేతులు మన చూడలేదు ఎంత కదా. సేమ్ లేదు. ఏంటంటే రాత, అది రాత బట్టి వచ్చినది. అట్లనే కాంగ్రెస్ లో మంచి మంది ముదురులు ఉన్నారు, మంచి మంది మేధావులు ఉన్నారు. కాంగ్రెస్ కంచుకోవకుండా కాంగ్రెస్ మొత్తం అలా తాత ముత్తాత తండ్రులు పిల్లలు కంచుకోవడం వాళ్ళకి సీట్లు దొరకలు. ఇప్పుడు మొత్తుకుంటారు, అలా మొత్తుకుంటారు అందరూ. అలా షార్ట్ కల్ ఎన్ని పడదు 2004 రేవంత్ రెడ్డి ఉండే టీఆర్ఎస్ టీడీ నుంచి వచ్చింది, టీడీపీ అప్పుడు టీఆర్ఎస్ కూడా వచ్చింది. ఇంకా మన హరీష్ ఫంక్షన్ చూస్తుడు ఎక్కువ దినాలు. ఆయన సేమ్ అయినప్పుడు మనకు అవకాశం మనలో కావచ్చు, సీఎం కాకపోతే కాకపోవచ్చు, సంపల్ గారి భగవంతుని చిత్రం అది అన్నప్పుడు. మరి ఇప్పుడు ఎస్ఐఆర్ వచ్చింది కదా, ఓట్లు తీసేస్తున్నారు, ఇది దొంగ ఓట్లు, మంచిదా చెడ్డదా? అలా జనం ఉండాలి ఏమన్నా. ఇప్పుడు నేను నిలబడ్డా మనకి ఇద్దరము, అలా 15 ఓట్లు ఉన్నాయి, అలాగే 5 ఓట్లు 3 ఓట్లు బోకస్ ఉన్నాయి, 3 ఓట్లు బోకస్ ఉన్నాయి. సరే 6 పడ్డాయి అనుకో, 6 పండుతాయి. ఆ 3 1 సైడ్ వరకు గెలవదా? అదే ఓట్లు తీసేస్తారు. ఆ ఓటు తీస్తేనే ఒరిజినల్ అర్థమవుతుంది. ఇప్పుడు నీకు ఓటు పెట్టుకోండి, ఆడ ఓటు పెట్టుకోండి, అక్కడ నుంచి ఈడ వస్తే ఇక్కడ ఆడేస్తే డబ్బులు కావా? మళ్ళా ఊళ్ళో ఓటు ఓటు ఉంటది, చేస్తారు. ఈ పార్టీకి ఆనేస్తావు, ఆ పార్టీ కూడా ఆనేస్తావు పోయి. అది ఎట్లయితేనా ధర్మం న్యాయం ఉండలేదు. నీ జన్యుని ఓటు నువ్వు బరాబర్ వేసుకో, నీ నచ్చిన వేసుకో. నీకు అభివృద్ధి ఏం చేస్తుంది, ఏం మంచి చేస్తుంది. ఏ కేసీఆర్ ఇంత ప్రభుత్వం అభివృద్ధి చేసిండు, ఎలేషుడు జబర్దస్త్. మళ్ళా కేసీఆర్ కావాలి, కేసీఆర్ కావాలి, తెలంగాణ రావాలని పబ్లిక్ మొత్తం అందరు కోరుకుంటారు. ఏందన్నా పుట్పాటాన్ని తీసేస్తున్నా, ఎందుకు జనా పుట్పాటేమని పెడుతుందా? ఇప్పుడు హైదరాబాద్ ఏం లాభం? జిహెచ్ఎంసీ మొత్తం 150 డివిజన్లు గెలిచి పెట్టింది.
రేపు ఏమైనా ఓట్లు ఇస్తారా? నీ ఇంటికాడికి వచ్చి ఇంట్లో గెలుపుతూ నువ్వు ఓటేస్తావా? పాయింట్ మంచి మాట చెప్పానా? అవునా? ఇప్పుడు ఎన్నికలు ఓన్లీ జిహెచ్ఎంసీ పరిధిలో జరుగుతున్నాయి. ఎన్ని ఇళ్ళు కూడా కొట్టిరని జనం చూడాలి. 150 డివిజన్ కానీ నాళాల మీద కట్టడం, చెరువులు ఆక్రమించుకోవడం కూడా తప్పే కదన్నా. నేను అన్న తెలుసు తెలియగట్టి అన్న వచ్చిన దాన్ని సరిదిద్దుకోమని చెప్పాలి. అవునా? తప్పు చేసిండొచ్చు వాస్తవంగా. ఇప్పుడు నీకు 10,000 వచ్చేది, 4,000 వచ్చేది, ఇద్దరు పిల్లలు పెట్టుకుని ఏదో గురి చేసుకున్నావు, ఏం వేసుకుని వేస్తున్నావు. అమ్మాయి తప్పు ఇది కాదు, ఇట్లా వేసుకుని చెప్పాలి, చెప్పి సరిదిద్దాలి. ఇప్పుడు 100 గదాలు ఉందనుకో, అలాగే 30 రూపాయలు తీసేయి, గట్టి ఇట్లా ఉండరు అమ్మ, ఇట్లా అని చెప్పుకోవాలి. మొత్తం కూడా కొడితే వాళ్ళు ఎక్కడ పోతారన్న? అవునా కదా? ఇప్పుడు ఉన్నోళ్ళు ఉన్నారు, ఇప్పుడు ఉన్నోళ్ళకు కోట్ల రూపాయలు ఉన్నాయి, ఉన్నోళ్ళు ఉన్నది భక్తుడు, ఉన్నోళ్ళు భక్తుడు. ఇప్పుడు రేపు ఎలక్షన్ ఎట్లా ఓడతావు రేపు? అలా మనసులో ఉండదా? ఇప్పుడు ఒక నాయన దెబ్బ కొట్టిపోతావు, ఆ టైం వచ్చిన నిలబడుతుంది రా అంటూ వాడు ఓటేసా కొడుకు కొడుక మా ఆయన కొట్టు 60 వేసా, ఇప్పుడు నా ఇల్లు కులో నీకు అని చెప్పి వాడే కూడా పక్కన వేయలేడు, పక్కన వేయలేడు. ఎందుకంటే 150 డివిజన్లు ఇప్పుడు పెరిగి కనుక ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీ లా 12 అయినాయి, 14 అయినాయి, దాన్ని ఢిల్లీ 14 అయినాయి, 12 అయినాయి. ఇవన్నీ ఏంటంటే ప్రజలు గమనిస్తున్నారు. అన్ని ఒక్కొక్క 30,000 ఓట్లు ఉన్నాయి, 70,000, 300 సీట్లు డబల్ అయిపోయి. ఇప్పుడు 150. ఇప్పుడు ఒక్కొక్క దాని ఏమైందంటే ఒక కాన్స్టిట్యూన్సీ 12 6 ఉండే 12 అని, ఒక దాని 7 14 అని. ఇప్పుడు అందరికి అవకాశం దొరుకుతుంది, సీట్లు పెరుగుతాయి కదా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. గురుగారు నమస్తే, ఏం పేరు? నా పేరు మహమూద్ అలీ. మహమూద్ అలీ గారు, ఇది జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీ కదా? జూబ్లీహిల్స్ కాదు, ఇది కుకట్పల్లి వస్తుంది. ఇది జూబ్లీహిల్స్. సరే, ఇప్పుడు నేను జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి, సో ఏంటి ఏ పార్టీకి అవకాశం ఉందనేది మిమ్మల్ని అడుగుతాం. మీకు ఒక ఓటర్ మీ అభిప్రాయం చెప్పండి. ఎందుకంటే ఇక్కడ 3 పార్టీలు ప్రధానంగా ఉన్నాయి, బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఆయన ట్రై చేస్తా ఉన్నాడు, కవిత కూడా ట్రై చేస్తాంది, కవిత. సో మరి ఒక ఓటర్ గా మీరు చాలా సీనియర్ సిటిజన్ గా మీ అభిప్రాయం ఏంటి? ఈసారి జిహెచ్ఎంసీలో ఎవరికి అవకాశం ఉంటుంది, ఎవరు మేయర్ పీఠం కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది? నేను జనరల్ గా మాట్లాడతాను, ఏ పార్టీకి ఫేవరెట్ గా మాట్లాడదు, ఓటర్ గా మాట్లాడాలి. నేను ఓటర్ గా మాట్లాడుతున్నా సార్. ఈ ప్రజాస్వామ్యమా అసలు ఇది? ప్రజలు ఓట్లు ఇస్తున్నారు, మీరు వాగ్దానాలు ఇస్తారు. అన్ని వాగ్దానాలు మీరు ముసలిళ్ళకి చెప్తారు, 4,000, 2,000 ఆడవాళ్ళకి చెప్తారు, సంథింగ్ చాలా డిక్లేర్ చేశారు. కానీ మీరు ఎప్పుడు చెప్పలేరు. ఇప్పుడు బడ్జెట్ లేదు, మొత్తం అప్పుల పాలు చేసిన కేసీఆర్ అని ఎప్పుడు మీటింగ్ లో చెప్పలేరు. తప్పించుకునే ప్రయత్నం చేస్తాం. మేము హార్డ్ వర్క్ చేసి మేము బస్తీలు తీసేస్తాం, అది ఇది ఎలక్షన్ ముందు చెప్పలేదే. మీరు కరీంనగర్ లో చెప్పారా, మీరు సిద్దిపేటలో చెప్పారా, మీరు సిటీలో చెప్పారా? చెప్పలేరు కదా. హార్డ్ వర్క్ చేసి మేము ఇల్లు తీసేస్తాం, మేము రిజిస్ట్రేషన్ చేసిన ట్యాక్స్ కట్టిన ఇల్లు కూలగొడతాం చెప్పారా? ఆ వాగ్దానం ఒక్కటి చేస్తున్నారు, వేరేది చేస్తారు. ఉద్యమకారులకు ఏంటి, మేము అది ఇస్తాం, ఇది ఇస్తాం. అరే అన్ని 1000 ఎకరాలు, ఒక 100 ఎకరాలు, 2,000 ఎమ్మెల్యే అయితే ఈ పబ్లిక్ కి పెద్ద బాధ ఏంది? ఓట్లు మీరు 2,000 ఎకరాలకు 1,000 ఎకరాలకు ఎమ్మెల్యే గాని, ఎంపీ గాని, ఎమ్మెల్సీ గాని. అరే ఉద్యమం మీద తెలంగాణ వచ్చిన పిల్లలకు కాళ్ళకు పోలీసుల దెబ్బలు, ఈ ఎమ్మెల్యేలు కొట్టిర్రు. అప్పుడు ఏ విష్ణువర్ధన్ రెడ్డి రిజైన్ పెట్టారు, చెన్నారెడ్డి గారు కొట్లాడారు అప్పుడు తెలంగాణ కోసం. అయితే ఈ పరిస్థితి ఎట్లా ఉంది సార్? వాళ్లకు ఉద్యమం చేసిన దెబ్బలు తిన్నారు, చనిపోయారు, వాళ్ళకి ఏం చేయలేదు. ఇప్పుడు అన్ని పార్టీలకు యాద వస్తుంది, మా యాదే మర్చిపోతారు. స్టేజ్ మీద తెలంగాణ, ఢిల్లీ నుంచి గల్లీ దాకా స్టేజ్ మీద లీడర్ తెలంగాణ. అరే ఎట్లా వచ్చింది? ఎంతమంది చనిపోయారు? పోలీస్ కిస్లా చనిపోయాయి, శ్రీకాంత్ చారి చనిపోయాయి, కరీంనగర్ లో పిల్లలు చనిపోయాయి, యాదవ్ చనిపోయాయి. ఇక ఏం చెప్పాలి సార్? నేను అందరికి గుర్తుపడతా, నాగేందర్ గారు ఉద్యమకారులు కొట్టారు సార్. నిజమా అబద్ధం చెప్తున్నా? ఇప్పుడు ఏం చెప్తాం?
ఆలుగడ్డ శ్రీనివాస్ యాదవ్ ఏం తిట్టలేరు సార్ తెలంగాణలకు. కేసీఆర్ కి ఏం తిట్టలేరు, ఆయన ఎక్స్ మినిస్టర్. ఇదేనా ప్రజాస్వామ్యం? ఏమైనా అంటే ఎక్కడ వెళ్తానో తీస్తారు. ప్రజాస్వామ్యం ఏ విధంగా ఉంది ఏంటి అనేది అందరికీ తెలుసు సార్. ఇలాంటి వాళ్ళకి ఇంకా బాగా తెలుసు, ఎందుకంటే ఎప్పటి నుంచో చూస్తున్నారు కాబట్టి. ఎన్టీ రామారావు ముందు నుంచి కూడా చూస్తున్నారు కాబట్టి. కానీ మరి ఇప్పుడు రాజకీయం తప్పదు, చేయాలి, ఓట్లు రావాలి, ఓట్లు చేసుకోవాలి, ఓట్ల కోసం మళ్ళీ నాయకులు బయటికి రావాలి, వాళ్ళని అడగాలి, వాళ్ళు ఎంతో కొంత ఇస్తేనే కానీ వీళ్ళు ఓట్లు లేరు. కానీ ఓటర్స్ దగ్గర కూడా ఒక నియత లేదు అనేది చాలా మంది మాట్లాడుతున్నారు. డబ్బులు తీసుకుని ఓట్లు వేయడం అనేది ఎంతవరకు కరెక్ట్. మరి ఇది నేర్పించేవారు వాళ్ళు నేర్పిస్తే మనం నేర్చుకోకూడదు కదా. నేర్చుకో. మీరు 1000 ఎకరాలు 100 ఎకరాలు కబ్జా చేసి ఫామ్ హౌస్ కట్టారు, వాళ్ళు ఒక 10,000-5,000 తీసుకుంటే బాగా వాళ్ళ ముఖం చూడాలి. ఒక 5,000 అంటే కనీసం వారం మనం అన్నం లీటర్. బాగా చెప్పారు. ఈ చట్టము మీరు రోజు చేస్తే చంబల్కా యూపీలా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ లా ఇట్లా మిసాలు ఉన్నాయి. ఆయన పెద్ద డాకు అప్పుడు ఆ జమానాలో ఆయన చెప్తుండు, మేము ఉన్నోళ్లకు, మేము డబ్బులకు దోషి గరీబులకు వంచినారు, ఇలా మేము మంచం మీద ఉన్నారు. డాకు సార్ పెద్ద అది చేస్తారు, డకేటి చేసిన వాళ్ళు చెప్తున్నారు. మేము గుడిసెలా ఉన్నారు గరీబులకు పంచి. ఈ రోజు ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్ వాళ్ళకన్నా అధ్వానం అయిపోయింది. ప్రజాస్వామ్యం ఇక్కడ. సరే సార్, మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కదా. మరి ఇప్పుడు లాస్ట్ టైం బీజేపీకి 48 సీట్లు వచ్చినాయి, అలాగే బీఆర్ఎస్ కూడా సరి సమానంగా వచ్చినాయి. బట్ అప్పుడు జిహెచ్ఎంసీలో మేయర్ పీఠం బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మరి ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో మరి బీజేపీకి అవకాశం ఉందా, లేకపోతే బీఆర్ఎస్ కి అవకాశం ఉందా, కాంగ్రెస్ ఎవరు ఎన్ని గెలుచుకునే ఛాన్స్ ఉందా? ఈ గెలిటెడ్ సాంగ్ ఇప్పుడు అన్నీ వస్తుంది సార్. ఇది అసెంబ్లీ దాని గురించి జిహెచ్ఎంసీ ఎన్నికలు, కార్పొరేషన్ ఎలక్షన్ బి అంగే వస్తుంది. అవునా? పక్క షోర్లు చూసుకోరు. అంటే స్థానాలు పెరుగుతున్నాయి కదా. స్థానాలు పెరుగుతున్నాయి, మరి పార్టీ బి అన్ని పెరుగుతున్నాయి కదా. పైల్వాన్ కళ్యాణ్ వచ్చేసాడు, పైల్వాన్ కళ్యాణ్, పైల్వాన్ కళ్యాణ్ వచ్చేసాడు. తెలుగుదేశం వచ్చేసి, కాంగ్రెస్ అయితే కాంగ్రెస్ ఉన్నది, అలా యూనిటీ లేదు. కవితనే వచ్చింది. కవిత ఇప్పుడు ఉద్యమంకారులకు రోడ్ మీద పడుతున్నారు. ఏది ఏం డ్రామా పబ్లిక్ కి? ఒక్క రోజు నేను రేపుంటా చచ్చిపోతా, ఈ పబ్లిక్ కనబడుతుంది కదా. ఎమ్మెల్యే, ఎంపీ, కార్పొరేటర్ అంటే కొడతారు సార్, తరిమి కొడతారు. విశ్వాసం పోతులేదు పబ్లిక్ లా. అరే మాట్లాడేది ఒకటి, చేసేది ఒకటి. మరి ఏమనుకుంటున్నారు? మరి ఎవరు ఎన్ని చేసినా గెలవాలి కదా ఎవరో ఒకళ్ళు. హంగ్ అయితే వస్తుంది అంటున్నారా, లేకపోతే బీఆర్ఎస్ కి బీజేపీకి ఉంటుందా, లేకపోతే కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి ఉంటుందా? ఇప్పుడు పబ్లిక్ లా సిచ్యువేషన్, ఇప్పుడు పార్టీలు ఎట్లా మారుతున్నాయి, ఎమ్మెల్యే, ఎంపీలు అర్థం మారిపోతావు మళ్ళా. అయితే పబ్లిక్ ఎందుకు మారేది? మారుతుంది కదా. మీకైతే ఏమనిపిస్తుంది, ఎవరు గెలిస్తే బాగుంటుంది అనిపిస్తుంది? నేను ఎట్లా చెప్పాలి సార్, ఇది విషయం ఎవరికి. బీజేపీకి అవకాశం ఉంటుందా? ఎందుకంటే బీజేపీ మరి ఆల్రెడీ 8 ఎంపీలు 8 ఎమ్మెల్యేలు గెలుచుకున్నారు. బీజేపీ కూడా స్ట్రాంగ్ అవుతుంది, కాంగ్రెస్ అధికారం ఉంది. బీజేపీ గెలుస్తుంది సార్, కానీ మాటకి ఈ మతాలు కులాలు దేవు. హిందూ అనే మన భారతీయ కులం అనే ఒక్కటి ఈడ రాసియాలి సార్. అందరూ భారతీయులు రాసియాలి, ఇండియన్ రాసియాలి. నీ మతాలు మస్జిద్ ప్రే చేయరు, మీరు హిందువులు ఉన్నాయి, మీరు మందిర్లో ప్రే చేయరు, మీరు క్రిస్టియన్స్ ఉన్నారు, చర్చ్ లో ప్రే చేయరు. భారత్ లో వచ్చిన తర్వాత మనం ఇండియాలో పబ్లిక్ లో తిరిగేటప్పుడు మన భారతీయ జాతి, మన జాతి భారతీయ జాతి అది చెప్పాడు. చైనాలో ప్రైమ్ మినిస్టర్ ఎవరైనా ఉన్నారు, మంచి మాట అడిగారు. ప్రైమ్ మినిస్టర్ ఏ పార్టీ గెలిచి ట్విట్టర్ ఆడ పబ్లిక్ ఘోరంగా తిడుతున్నారు.
సౌదీ అరబ్ లో కార్లో పోతే ప్రిన్స్ పేరు ఎందుకు తీసుకుని పిఎస్ కి పోతాడు. పిఎస్ కి డైరెక్ట్ పని చేశాను. పబ్లిక్ కి అవసరం లేదు సార్. ఈయన అంటాడు తలకాయ తీసేస్తా, ఈయన అంటాడు మెడల పేర్లు వేసుకుంటే అంటారు. ఈ పబ్లిక్ అరే ఇంత ఫుల్ చేస్తారండి. అరే ఈయన తొండలంటాడు, ఆయన ఏమో తలకాయ లేదురా కాలేదు మెడ మీద అంటారు. ఏం సార్ యుద్ధమే నడుస్తుంది. అంటే యుద్ధం. పబ్లిక్ విషయం ఎవరు పట్టించుకోరు. ఫైనల్ గా గురుగారు ఇప్పుడు ఎస్ఐఆర్ వచ్చింది కదా, ఓట్లు దొంగ ఓట్లు తీసేసారు, దాన్ని ఏమనుకుంటారు? ఎలా ఉంటుంది? మంచిదేనా? మంచిదే సార్. ఎందుకు అంటున్నారు ఇప్పుడు చాలా మంది వేరే కులాలు మతాలు వేరే స్టేట్స్ ఓట్ల విషయం వస్తే ఇప్పుడు ఈడ ఓటే వేసేస్తారు. వేసినాక ఈడ పైసలు కలెక్ట్ చేసుకొని జేబులో వేసుకొని ఈడ ఆంధ్రాలో ఎలక్షన్ అయితే బస్సులు ట్రైన్లు మంది ఆడా వేసి వస్తారు. కర్ణాటక రేపు షూట్ చేస్తే మీకు పర్వాలేదు. మహారాష్ట్ర ఒడిస్సా అంతా ఎలక్షన్ అయితే ఆడ చేస్తారు. ఇవాళ యూపీ ఏమనుకోకు, యూపీ ఒడిస్సా బీహార్ యూపీ వాళ్ళు ఇప్పుడు మొత్తం పనిచేసారు. మన ఆంధ్రలో తెలుగులో మాట్లాడుతుండే వాళ్ళకి తరిమేశారు. మా భాష వాళ్ళ భాష ఒక్కటి ఉండే. ఇప్పుడు డబల్ బెడ్రూమ్ గరీబ్ వాళ్ళు తెలంగాణలోకి ఎవరు దొరికింది? ఇంద్రమిల్లు దొరికిందా? చెప్తా సార్. నేను అక్కడ గచ్చిబౌలి సైడ్ పోయిన డబల్ బెడ్రూమ్. నేను ఇక్కడ బోరంపేట్ గడ్డి మైసామా నేను ఇక్కడ అన్ని డబల్ బెడ్రూమ్ దగ్గర పోయినా. అరే ఇలా ఉద్యమంకారులు ఎవరైనా ఉండారంటే లేదు, అక్కడ లేడు. మళ్ళీ ఈయన ఎవరు? నేపాల్ వాడు. ఈయన ఎవరు? ఒడిస్సా. అరే ఈయన ఎవరు? యూపీ. అరే తెలంగాణ ఏడు బస్ వచ్చారా? చెప్పండి మీరు. అరే ఉద్యమం చేసినోడు కనీసం డబల్ బెడ్రూమ్ అని ఇచ్చారా? మీరు ఉద్యమకారులకి న్యాయం జరగలేదు. కేసీఆర్ గారు మీరు నిమ్స్ లా బండినప్పుడు నిమ్స్ లా పానం లేక ఉద్యమం చేసిపోతే అమీర్పేట నుంచి జులూస్ ఉంటే నిమ్స్ దాకా ఉండేవి. మీకు ఫామ్ హౌస్లు, మీకు ల్యాండ్స్ దునియా అయిపోయి అన్ని ఎంత వచ్చిన పిల్లలకు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మీ నిమ్స్ దాకా లైన్ కడితే వాళ్ళకు ఉద్యోగాలు లేదు, వాళ్ళకు డబల్ బెడ్రూమ్ లేదు, వాళ్ళకి పింఛన్ లేదు. కానీ మహాత్ముడు సీఎం గారు చెప్పారు, అది ఎప్పుడు చెప్తాడు, 250 గజాలు 25,000 పింఛన్. అది ఎప్పుడు మొత్తం చచ్చిపోయేది ఇస్తాడేమో. అదేనా ఫైనల్ ఒకటి అడుగుతా, మరి ఏదన్నా ఎట్లనే ఓట్లు వేయాలి కదా, మరి నీ లెక్క ప్రకారం ఫైనల్ గా మరి సార్ జిహెచ్ఎంసీలో మేయర్ స్థానం ఎవరు కైవసం చేసుకోవాలి? అది మీరు అంతా సర్వే మీరు చేస్తున్నాం. మరి మీరు ఓటర్ కదా, మీరు ఓటర్, మీకేమనిపిస్తుంది? ఓటర్ గా మీకేమనిపిస్తుంది? ఓటరే ఏదో అన్నట్లా వాడే కానీ ఇది గ్యారంటీ చెప్పలేరు సార్. ఎందుకంటే ఈ మూడు పార్టీలు ఏది బెస్ట్ అనుకుంటారు? ఏం బెస్ట్ అనుకుంటారు? ఎవరికి బెస్ట్ అనేటట్టు లేదు సార్. కన్ఫ్యూజింగ్. పబ్లిక్ మీద విశ్వాసం పొలగొట్టుకోరు రాజకీయ నాయకులు. పబ్లిక్ విశ్వాసం పొడగొట్టేసిరు, సర్వనాశ చేసిరు. ఎవరు భరోసా? చెన్నారెడ్డికి చూశాను, బ్రహ్మన్ రెడ్డికి చూశాను, వెంకటరావుకు చూశాను, జానారెడ్డికి చూశాను, స్పీచ్ లా చూశాను, గాంధీ భవన్ లా చూశాను, ఎన్టీ రామారావుకు చూశాను. పబ్లిక్ చూస్తే ఆయన వచ్చిందంటే ఏదో మీకు అంటే నేను అనేది బాబాయ్, ఇప్పుడు బీజేపీకి ఇప్పుడు ఆల్రెడీ 8 ఎంపీ స్థానాలు ఉన్నాయి, 8 ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి. అంటే గ్రౌండ్ లో పుంజుకుంటుంది. అదేవిధంగా తెలంగాణ తెచ్చిన పార్టీగా బీఆర్ఎస్ కు ఒకసారి అవకాశం ఇచ్చారు, తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ కు ఒకసారి అవకాశం ఇచ్చారు. మరి బీజేపీకి ఏం అవకాశం ఇవ్వరు జనం? చెప్పలేరు సార్. ఇస్తారు. ఎందుకంటే అన్ని పార్టీకి చూసి ఒకసారి బీజేపీకి ఇద్దామంటారు అంటారు. నేను గ్యారంటీ ఏదైతే పబ్లిక్ మీద ఉంది. వన్ మెన్ షో నేను చెప్పుకుంటే కాదు, పబ్లిక్ మీద ఉంది. నీ మనసుకి ఏమనిపిస్తుంది? నీకైతే ఏది బెస్ట్ అనిపిస్తుంది మూడిట్లలో? నేను బెస్ట్ ఎట్లా చెప్పేది కానీ లేదు సార్.
బాధగా ఉంది, మనసు బాధగా ఉంది. ఓటు వేస్తారా? ఓటు డెఫినెట్ వేస్తారు, ప్రజలు మొత్తం వేస్తారు. ఓటు హక్కు మన హక్కది, కానీ యూజ్ కరెక్ట్ చేయాలి పబ్లిక్ బి, లేదా? అన్న నమస్తే అన్న, ఏం పేరు? నా పేరు సోమేష్, సోమేష్ గారు. ఇక్కడ బోరమండ లోకల్ బోరబండ సిపిఎం పార్టీ నేను. సరే, మీరు ఏ పార్టీ అయినా కానీ మనకు అనవసరం. ఒక ఓటర్ గా మీకు ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి మీరు ఏమనుకుంటున్నారు, ఎవరు గెలిస్తే బాగుంటది? ఎందుకంటే బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఉంది. సో ఇప్పుడు డీలిమిటేషన్ లో ఇక్కడ డివిజన్లు పెరిగాయి, కార్పొరేటర్లు కూడా పెరిగారు. ఇప్పుడు 33% రిజర్వేషన్ కూడా రాబోతుంది మహిళలకి. సో మరి మహిళా కార్పొరేటర్లు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఏమనిపిస్తుంది, ఎవరు గెలిస్తే బాగుంటుంది? ప్రస్తుతానికి ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్, టిఆర్ఎస్ అండ్ జనసేన గానీ, టీడీపీ గానీ లేదు, మళ్ళా ఈ మన కవిత పెట్టినందుకు టిఆర్ఎస్ పార్టీ గానీ, వీళ్ళందరూ ఏంటంటే ప్రజలను మభ్య పెట్టడానికే ఈ ఓట్లు అడగడము అంతే. ఇచ్చిన హామీలు నీటి పాలైపోతున్నాయి. ఎవరికైతే ఇస్తా అన్నారో వాళ్ళు ఖచ్చితంగా అమలు చేసి చూపిమనండి, పబ్లిక్ చూపించాక వాళ్ళతో మాట్లాడండి. ఇప్పుడు 2500 ఇస్తా అన్నారు మహిళలకు, 2500 నీటి మాటలు అయిపోయినాయి కదా. ఎవరికైనా ఇచ్చారా? 4000 అన్నారు, అవి ఇచ్చారా? అవి ఇవ్వలేదు. డబుల్ బెడ్రూమ్ అన్నారు, ఇంద్రమ్మ ఇండ్లు ఇంతవరకు ఎవరికైనా ఇచ్చారా? కొంత కనీసం ఒక 150 స్థానాలలో ఉన్నాయి, 150 కనీసం 150 కట్టించి వాళ్ళకి అమలు చేసినామని చెప్పమానండి. కేసీఆర్ అలా కొన్ని 100 కోట్లు కుంభకోణం చేసి ఆయన డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పేసి ఆయన ఏం చేసిండు, ఓన్లీ తాళాలు ఇచ్చి పట్టాల దగ్గర పెట్టుకున్నాడు. పట్టాల దగ్గర పెట్టుకుని ఆయనకి ఏ ప్రభుత్వం ప్రజలు న్యాయం చేసేది ఏం లేదు. అసలు ప్రజల అన్యాయమే. ఖాళీ ఏంటంటే ప్రజలు అప్పటి పూర్తికి వాళ్ళు 500, 600 తీసుకొని ఆ కోటర్లకు, ఆ బీర్లకు ఏదో అమ్ముడు పోయి ఆ ఓటేయడం తప్ప వాళ్ళకి ఏం న్యాయం జరుగుతుందనే వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. కాబట్టి వాళ్ళు చాలా రావాల మార్పు, నాయకులు రావాల మార్పు. సార్, ప్రజలు రావాలంటే నాయకులు ఎప్పుడైతే డబ్బు అయితే రుచి చూపించారో ప్రజలకు అదే అలవాటు అయిపోయింది. ఇప్పుడు నా ఎగ్జాంపుల్ నేనే అంటున్నాను, నాకు ఒక 2000 ఇచ్చాననుకో, నేను ఓటేస్తున్నాను, నా వెనకాల ఎంత వస్తున్నారు అన్నది ఎవరికి అర్థం అవ్వట్లేదు. అది కదా మీరు అంటున్నారు కదా, మరి తెలిసింది కూడా మరి 2000 తీసుకుంటారు మీరు మామూలుగా. ఓకే నేను ఎందుకు తీసుకుంటున్నాను అని అంటే, నా ఇప్పుడు ఓటు డబ్బులు తీసుకోకపోతే నాకు ఓటు వేయడు. డబ్బులు నేను దగ్గర 2000 తీసుకోకపోతే నాకు ఓటు అడిగిన అగనిస్ట్ పార్టీ, అదర్ పార్టీ వాడేమో అందుకే నా దగ్గర తీసుకోవట్లేదు. అదర్ పార్టీ నా దగ్గర తీసుకోవట్లేదు. వాడు ఖచ్చితంగా వాడు డబ్బులు తీసుకుని ఓటు వేయడం అనేది కరెక్ట్ కాదు. అది కరెక్ట్ కాదు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే 99% అది కరెక్ట్ కాదు. అది ఎందుకంటే ప్రజలకు అవగాహన రావాలి. ఏంటంటే ప్రజలకు అవగాహన రావాలంటే ఈ డబ్బు మహిమ అనేది మర్చిపోవాలి. మన హక్కుల గురించి మనం పోరాడే శక్తి మన దగ్గర ఉంటుంది కాబట్టి, మన ఓటే మన హక్కు కాబట్టి మనం పోరాడే శక్తి మన దగ్గర ఉండాలి. ఆ శక్తి మనకి ఎప్పుడైతే 2000 పెట్టి ఓటేస్తే మనం అడిగే అవకాశం మనం కోల్పోతాం, ఖచ్చితంగా కోల్పోతాం. ఎందుకంటే వాడిని బానిస, అది 2000 తీసుకునేందుకు బానిస, అది ఖచ్చితంగా బానిస. వాడు కూర్చోమంటే అది వాస్తవం, అది వాస్తవం. సరే, ఇవన్నీ జరుగుతున్నాయి ప్రతిసారి. మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కదా, మరి ఏంటి మీ ఏరియాలో రోడ్లు కానీ, లైటింగ్ సిస్టమ్ కానీ, డ్రైనేజ్ సిస్టమ్ ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇప్పుడు నేను చూసినంత మటుకైతే ఇప్పుడు మా సర్కిల్లో ప్రస్తుతానికి రోడ్లు అయితే పర్లేదు, బాగానే ఉన్నాయి. ఇతర ఏరియా అంటే జూబ్లీస్ కాన్స్టిట్యున్సీకి పోతేనేమో రోడ్లు బాగాలేవు. జిహెచ్ఎంసీ మున్సిపాలిటీ వాళ్ళు సంథింగ్ ఏంటంటే చెత్త ఎక్కడిదక్కడ మురిగిపోయి అది ఉండడము. రీసెంట్ గా మొన్ననే గవర్నమెంట్ హాస్పిటల్ సర్వే చేస్తాం. సర్వే చేస్తే కూడా వాళ్ళ ఏంటంటే 150 రకాల మందులు ఉన్నాయి, డాక్టర్స్, స్టాఫ్స్ అంతా ఉంది. అందులో లోపల చూస్తే చెత్త అంతా చెత్త. ఆల్మోస్ట్ నాకు వీడియో కూడా వచ్చింది, వీడియో కూడా పంపిమంటే పంపిస్తాను మీకు, పంపిస్తాను. ఎందుకంటే గవర్నమెంట్ సంస్థ అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది. అందరూ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళిపోతా ఉన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్యం మనం అందించే పరిస్థితుల్లో వాళ్ళ డాక్టర్లు కూడా లేరు. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ అంటే నిరుపేద కుటుంబాలే పోతారు కదా సార్, అవునా కదా? నిరుపేద కుటుంబాలకు కూడా కనీస సౌకర్యాలు లేకపోతే హాస్పిటల్కి ఎందుకు? ఇప్పుడు ఎందుకంటే రోజువారీగా కూలీ చేసుకొని బతికే వాళ్ళు అడ్డ మీద ఉన్నారు. వాళ్ళు రోజంతా సాయంకాలం 1000 రూపాయలు వస్తాయి. 1000 రూపాయలు అంటే 800 రూపాయలు రూమ్ రెంట్ కట్టుకుని 200 రూపాయలు వాళ్ళు ఖర్చులకు ఏమో చూసుకుంటారు. అదే ఫీవర్ వచ్చింది అనుకో, ఆ 1000 రూపాయలలో 5000 రూపాయల హాస్పిటల్ పెడితే వాడేం తింటాడు?
చాలా కష్టమైన బతుకు ఇది. ఎందుకంటే అడ్డం మీద కూలీలు అన్నా కానీ ఏదైనా కానీ చాలా కష్టమైన బతుకు. ఎటువంటి గవర్నమెంట్ సంస్థ ఏదైతే ఉందో అది సకాలంగా మెరుగు చేయాలని చెప్పేసి నేను గవర్నమెంట్ కోరుతున్నాను. ఓకే సార్, మీరు కోరుకుంటున్నారు. ఇప్పుడు 6 గ్యారెంటీలు ఏం పెద్దగా రావట్లేదు జనాలకు అంటున్నారు మీరే. సో మరి ఏంటి మరి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మరి ఆల్రెడీ బీజేపీ కూడా పోటీలో ఉంది, కాంగ్రెస్ ఉంది, బీఆర్ఎస్ ఉంది, పవన్ కళ్యాణ్, అదేవిధంగా మీరు అన్నట్టుగా కవిత, వీళ్ళందరూ పోటీ చేస్తా ఉన్నారు. మరి ఈసారి డీలిమిటేషన్ లో స్థానాలు పెరుగుతున్నాయి కాబట్టి, అలాగే 33% రిజర్వేషన్ కూడా ఉంది కాబట్టి ఎలా అనిపిస్తుంది? ఎవరికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది ఇక్కడ? ఏ పార్టీ ఉంటుంది అనుకుంటారు మీ లెక్క ప్రకారం? సార్ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఆ పార్టీ ఈ పార్టీ అని చెప్పలేము. ఎందుకంటే వాస్తవం చెప్పాలంటే ఏది బెస్ట్ చెప్పండి. బెస్ట్ ఇప్పుడు బీజేపీ ఎగ్జాంపుల్ అండి, బీజేపీ వచ్చింది అనుకో మత కల్లోలను సృష్టిస్తారు. ఆల్మోస్ట్ 1947 లోనే మత కల్లోలను సృష్టించి బాబర్ మసీద్ గురించి లేకపోతే AK-47 కర్ఫ్యూలో ఉన్న స్థాయి నుంచి బయటకు వచ్చిన వాళ్ళం మేము. 1947, 1948 లో కర్ఫ్యూలో నుంచి బయటకు వచ్చిన వాళ్ళం. చార్మినార్ అంటే 144 సెక్షన్, 144 సెక్షన్ అప్పట్లోనే. అప్పుడు ఏది బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి 144 సెక్షన్ అప్పట్లో పెట్టారు. అది మళ్ళీ ఇప్పుడు వచ్చిందంటే సేమ్ మళ్ళీ సేమ్ కాంగ్రెస్ అధికారం ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు మేయర్ పీఠం వచ్చిందంటే ఖచ్చితంగా ఇప్పుడు కుంభకైతారు కదా సార్. ఇప్పుడు మరి ఏమనిపిస్తుంది? మరి ఎవరు వస్తే బాగుంటుంది? కాంగ్రెస్ వస్తే మంచిదా? ఇంత ముందుకేమో కాంగ్రెస్ వస్తే బాగుంది అని అనుకున్నాం, కానీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక ఏమైపోయిందంటే నిరుపేద కుటుంబాలు చాలా ఇబ్బంది పడుతున్నారు అంటే రైతులకు కూడా ఇబ్బంది పడుతున్నారంటే ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు? హైడ్రా తెచ్చిండు, కనీసం పాపం వాడు కూలి పని చేసుకొని ఏదో రూపాయి పోగేసుకొని వాడేదో ఇంత స్థలం కొనుక్కుంటే రిజిస్ట్రేషన్ ఉన్న ల్యాండ్ కూడా హైడ్రా కింద అని చెప్పి లాగేసుకొని అన్ని తీసేస్తుంటే వాళ్ళు ఎక్కడ పోతారు? వాళ్ళు రోడ్డు పడేస్తున్నారు, రోడ్డు పాలు చేసేస్తున్నారు, రోడ్డు మీద పడేస్తున్నారు. వాళ్ళకు చాలా ఇబ్బందికరంగా ఉంది. అసలు కాంగ్రెస్ కూడా ఇప్పుడు చాలా ఇది. అది అసలు వాస్తవం చెప్పాలంటే అసలు సీఎం దగ్గర పోతలేదో తెలియదు, కానీ ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేస్తున్నారని చెప్పి మాకు అనుకుంటున్నాము. ఇప్పుడు ఎన్నికలేదు ఎవరో ఒకరు గెలవాలి కదా, మీరు ఏమనుకుంటున్నారు? ఏది వస్తే బాగుంటుంది? ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఏం చెప్పలేము సార్. ఎందుకంటే ఇప్పుడు అది వస్తుందా ఇది వస్తుందా అని ఏం చెప్పలేము. ఎందుకంటే కాంగ్రెస్ బ్యాడ్ నేమ్ వచ్చేసింది. ఆల్మోస్ట్ ఇంతకుముందు బీఆర్ఎస్ బ్యాడ్ నేమ్ వచ్చేసింది. బీజేపీ వచ్చిందంటే మత కల్లోలు సృష్టిస్తారు. మరి పవన్ కళ్యాణ్ ఏంటంటే ఆయనకు అంత అవగాహన లేదు. మరి కవిత ఏంటంటే కవిత కూడా అంత లేదు. వాళ్ళ డాడీ ఫాలోయింగ్ అయిపోయి ఆమె మొన్ననే టీఆర్ఎస్ పార్టీ పెట్టేసి సపరేట్ అయింది. అంటే టీఆర్ఎస్ పార్టీ పెట్టడం కారణం కూడా నేను చెప్తాను. దానికి బీఆర్ఎస్ అండ్ టీఆర్ఎస్ 2 జెండాలు ఒకటే ఉన్నాయి. టీఆర్ఎస్ లో గెలిచినా కానీ మళ్ళీ బీఆర్ఎస్ లో జంప్ అయ్యాడు. వాళ్ళ డాడీ దగ్గర కంపల్సరీ పోవాలి. మరి ఇప్పుడు SIR వచ్చింది, ఓట్లు దొంగ ఓట్లు, దాని మీ అభిప్రాయం ఏంటి? సార్ SIR వచ్చిందంటే ఓకే, SIR వచ్చింది. SIR అంటే మీరు ఆల్మోస్ట్ ఇంత ముందుకు గవర్నమెంట్ వ్యవస్థ ఏం చేసింది? అప్పుడు డబల్ ఓట్లు వేసారు కదా, అప్పటి నుంచి ఎందుకు గ్రహించలేకపోయింది? ఇప్పుడు ఎందుకు తొలగించలేకపోయారు? అప్పటి నుంచి తొలగించాలి కదా, ఇప్పుడే SIR అని తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఉంది కదా. SIR మంచిది కాదని నేను అనట్లేదు. ఎందుకంటే SIR వల్ల చాలా నిరుపేద పూర్ ఫ్యామిలీస్ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఓట్లు పోయే ఛాన్సెస్ ఉన్నాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే తాతలు ముత్తాతల నుంచి అంటే వాళ్ళు బతికి ఉండాలి కదా. వాళ్ళు అప్పట్లో ఓట్లు వేసిన 2002లో మా ఫాదర్ 2002లో కాదు 2001లో మా ఫాదర్ చనిపోయాడు. 2001లో మా ఫాదర్ చనిపోయాడు. మా ఫాదర్ ఓటు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి తేవాలి? మా తాత ఓటు ఎక్కడికి వెళ్ళి తేవాలి? వాళ్ళ ప్రూఫ్స్ ఏం తీసుకురావాలి? డెత్ సర్టిఫికేట్ లేవు, ఏం లేవు, ఏకెళ్ళి తీసుకురావాలి వాళ్ళకి? ఇది కన్ఫ్యూజ్ ఉంది. ఇవాళ సుమారుగా పొద్దున్నే ఒక నేమ్ కరప్షన్ లేదని చెప్పేసి దాదాపు ఒక 1000 ఓట్లు తొలగించడం జరిగింది. 1000 ఓట్లు ఒక నేమ్ కరప్షన్ లేకపోతే ఒరిజినల్ ఓటర్స్ కూడా ఇబ్బంది పడుతున్నారు. అయితే నేమ్ కరప్షన్ లేదని చెప్పి 1000 ఓట్లు వాళ్ళకి తొలగించడం జరిగింది. కాబట్టి ఏదైతే నేమ్ కరప్షన్ చేసింది ఎవరు? గవర్నమెంట్ సంస్థనే చేసింది. ఎన్నికల కమిషన్ చేసేది ఎన్నికల కమిషన్ గవర్నమెంట్ ఆర్డర్ ఇస్తాను కదా. ఎన్నికల కమిషన్ ఉంది, గవర్నమెంట్ చెప్పేది ఎన్నికల కమిషన్. కమిషన్ కి గవర్నమెంట్ కి ఏ సంబంధం అండి? ఇప్పుడు ఎందుకు ఉండదు? ఇప్పుడు ఎన్నికల కమిషనర్ ఏదైతే గవర్నమెంట్ ఓట్లు ఎలక్షన్ పెట్టమంటారా?
చెప్పండి మీరే. ఎన్నికలు ఏ విధంగా నిర్వహించాలనేది ఒక సంస్థ అవును, సంస్థ కరెక్ట్. ఇప్పుడు ఎవరైనా కానీ, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా, మొన్న దాకా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు అయినా కాదు మున్సిపల్ ఎలక్షన్ ఊర్లలో పంచాయతీలు అవన్నీ పంచాయతీ ఎలక్షన్లు అయినాగా, సర్పంచ్ జెడ్పీటీసీ ఎంపీటీసీ అవి ఎవరు పెట్టినవి? వీళ్ళు పెట్టమంటేనే వాళ్ళు పెట్టినా, లేకపోతే వాళ్ళు పెట్టమంటే వీళ్ళు పెట్టినా? ప్రాసెస్ అది కాదు ప్రాసెస్. మీరు అన్నది ఓకే. ఇప్పుడు ఒక నాయకుడు చెప్తేనే కదా వాళ్ళు పెట్టేది. పలానా డేటు పలానా రోజు అది అని చెప్పి వాళ్ళు డిక్లేర్ చేస్తారు కదా పెట్టేది. నాయకులు అనేది వాళ్ళు పెట్టలేదు కదా. మన ఎలక్షన్ కమిషన్ అయితే పెట్టాడు. డైరెక్ట్ పోయి సార్ నేను ఓట్లు పెడుతున్నా, ఎలక్షన్ పెడుతున్నా అని చెప్పేసి అన్నాడు కదా. ఎంతకైనా ముఖ్యమంత్రి కానీ ఎవరిదైనా కానీ వాళ్ళ హ్యాండ్ ఉంటేనే వాళ్ళు పలానా డేట్ అని చెప్తేనే వాళ్ళు పెడతారు. అవును, కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి అదే నేను ఏమంటున్నా అంటే, వీళ్ళు అప్పటి నుంచి చేశారు కాబట్టి వాళ్ళు అప్పటి నుంచి నేమ్ కరెక్షన్ కానీ ఏం కానీ అప్పటి నుంచి ఎందుకు చూసుకోలేదు, ఇప్పుడు ఎందుకు తొలగిస్తున్నారు? నేమ్ కరెక్షన్ లేకపోతే తొలగిస్తున్నారు ఎందుకు? 2022లో ఓటేసిన వాళ్ళు ఎవరున్నారు, ఎంతమంది ఉన్నారు? వాళ్ళ ఫాదర్స్ గీదర్స్ అన్నీ ఎప్పుడో చనిపోయి ఉంటారు. వాళ్ళ ఫాదర్ డేట్ ఆఫ్ బర్త్ తీసుకెళ్ళమంటే ఎక్కడికి తెస్తారు? కొంతమంది రూమ్ షిఫ్ట్ అయి ఉంటారు, కొంతమంది ఓనర్స్ ఉన్నా కానీ ఇల్లు కట్టుకుంటూ ఉన్నారు. ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఎక్కడో పోయి ఉంటాయి. అవన్నీ ఇబ్బంది కాదు. ఎందుకంటే పబ్లిక్ ని ఇబ్బంది పెట్టి ఓట్లు తొలగించడం తప్ప పబ్లిక్ ఉపయోగం పని ఇది లేదు. 100% ఇది చెప్తున్నాను నేను. ఎందుకంటే సరే, మరి ఇప్పుడు 33% రిజర్వేషన్ వస్తున్నాయి, మహిళలకి కూడా అవకాశాలు వస్తున్నాయి. ఎలా అనిపిస్తుంది మీకు? 33% రిజర్వేషన్ వచ్చినప్పుడు అవకాశం ఏంటంటే, ఇప్పుడు అందులో ఎవరు పోటీ పడతారు అనేది తెలియదు. అవకాశం రావడం మంచిదే కదా. ఇప్పుడు ఎవరన్నా ఒకరు రావడం కానీ మహిళలకు అవకాశాలు రావడం మంచిదే కాదు. అవకాశం రావడం మంచిదే, కానీ కాకపోతే ఏంటంటే ఆ మహిళలు కూడా ఎవరైతే ఫుడ్ ఫ్యామిలీస్ అంటే జనాలను ఎవరైతే పట్టించుకుంటారో వాళ్ళకైతే ఛాన్సెస్ వచ్చినా కానీ మేము 100% సపోర్ట్ చేయడానికి ఉంటాం మేము. థ్యాంక్స్. సార్ నమస్తే సార్. నమస్కారం. ఏం పేరు సార్? శ్రీనివాసులరెడ్డి నా పేరు. రెడ్డి గారు ఏం చేస్తుంటారు? నేను కన్స్ట్రక్షన్స్ కాంట్రాక్ట్ సివిల్ కాంట్రాక్ట్ చేస్తుంటాను. సేమ్ లైక్ రియల్ ఎస్టేట్ టైప్ రియల్ ఎస్టేట్ టైప్. ఎట్లా సార్ ఇప్పుడు రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యవస్థ ఎట్లా నడుస్తుంది అసలు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత? యాక్చువల్గా ఇది తెలంగాణ వచ్చినప్పటి నుంచి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎస్పెషల్లీ కేసీఆర్ డెవలప్మెంట్ అండ్ యాక్టివిటీ అని చెప్పి ఆయన చేయలేదని కొన్ని చేశాడు. చేస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశాడు. చేసేసి ఒక ₹1 కోటి ఉండే ల్యాండ్ను దాదాపు వందల కోట్లు పోయే విధంగా అతను తీసుకుపోయాడు. అది కేవలం లబ్ధి పొందింది ఎవరే అంటే దానివల్ల ముందు వాళ్ళు భూములు కొని అభివృద్ధి అనేది అక్కడ చేసి వాళ్ళు లబ్ధి పొందారే కానీ సామాన్య మానవునికి, సామాన్య ప్రజానీకునికి, రైతుకు ఆ స్థలం కన్నా వాళ్ళకి ఎవరికి లాభపడింది లేదు, చేసింది లేదు. కేవలం రాజకీయ నాయకులే బాగుపడ్డారు. వాళ్ళ ఏరియా వరకు వాళ్ళు డెవలప్ చేసేసుకున్నారు. వాళ్ళు ఎక్కడ డెవలప్ అనేది ముందు చేయాలనుకుంటారో అక్కడ చుట్టూ స్థలాలు కొని మా చీప్ రేటుగా కొనేసి మళ్ళీ వాళ్ళు ఎక్కువ రేటుకు అమ్ముకొని వాళ్ళు లబ్ధి పొందారు. అంతవరకు ఇది ప్రతి ఒక్క ప్రజలకు, తెలంగాణ ప్రజలకు అందరికి కూడా తెలిసి అందరూ చేదరించుకొని లాస్ట్ ఎలక్షన్లో ఓడగొట్టారు దేన్ని, ఈ బీఆర్ఎస్ను. అంతేకాక ఆ గవర్నమెంట్లో కరప్షన్ ఎక్కువ ఉంది. దాంట్లో యాక్చువల్గా జరిగింది ఏంటంటే కేసీఆర్ చేసింది ఏంది, తెలంగాణ కావాలని తెలంగాణ పేరుతో ఆయన కొడుకును బంగారు కొడుకు చేసుకున్నాడు, ఆయన కూతురిని బంగారు కూతురు చేసుకున్నాడు, ఆయన అల్లుళ్ళను బంగారు అల్లుళ్ళను చేసుకునేది తప్పేదే మిగతా ప్రజానీకానికి ఆయన చేసింది ఏం లేదు. పైకి ఏంది, నేను ఈ ఫ్లైఓవర్ వేయించాను. ఎందుకు వేయించిండు ఆ ఫ్లైఓవరు? అక్కడ భూములు కొని అక్కడ డెవలప్ చేసుకుంటూ వచ్చాడు. సో ఈ విధంగా అతను చేసే పనులన్నీ కూడా అన్ని తప్పు పనులు. అంతేకాక అప్పు చేసి డెవలప్మెంట్ అంటున్నారు. నేను ఒకటే చెప్తున్నాను ప్రతి ఒక్క రాజకీయ నాయకునికి, ఇప్పుడుండే రాజకీయ నాయకులు, రాబోయే గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ అయినా కానీ నేను అడిగేది ఒకటే, చెప్పేది రిక్వెస్ట్ చేసుకునేది ఒకటే, డెవలప్మెంట్ అనేది ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు. ఒకప్పుడు డెవలప్మెంట్ గురించి మాట్లాడేవాళ్ళు కాదు. ఏదో చేసుకుంటా ఉంటే ఒక 20 years బ్యాక్ ఎక్కడో అక్కడ స్టోన్ పడింది ఎవరు తెలిసేది కూడా కాదు పలాంటి. ఇప్పుడు అట్టలేదు మీడియా. పోతాను ఎంటోని మీడియా అంత ఆ చుట్టుపక్కల డెవలప్ ఎవరు శంకుస్థాపన చేస్తున్నారు వాళ్ళకి భూములు కొనుక్కొని అక్కడ శంకుస్థాపన చేస్తున్నారు. ఆ విధంగా కాకుండా డెవలప్మెంట్ అంటే మనకు రూపాయి ఆదాయం ఉంటే రూపాయి ఖర్చు పెట్టు, కానీ రూపాయి ఆదాయం ఉంటే ₹10 అప్పు చేసి రూపాయి ఆదాయం చూపిస్తే మనం
అభివృద్ధి లేకపోతున్నామా లేకపోతే తిరోగమనం పోతున్నామా అది ఇప్పుడు కాదు, ఫ్యూచర్లో దాని యొక్క అప్పులు అర్థమైతాయి, దాని యొక్క అప్పులు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు 2.5 సంవత్సరాలు అవుతుంది కదా అధికారంలోకి వచ్చి. సో ఇప్పుడు ప్రజాపాలన అంటా ఉన్నారు, 6 గ్యాట్లు అని చెప్పేసి చాలా పథకాలు ఇచ్చి హామీలు చెప్తా ఉన్నారు కాబట్టి ఎట్లా అనిపిస్తాం సార్ ఈ 2.5 years లో? రేవంత్ రెడ్డి గారు ఒక రకంగా లక్కీ పర్సన్ సీఎంగా కావడానికి. ఎందుకంటే రేవంత్ రెడ్డికి సీఎం చార్మ్ లేదు ఒక రకంగా. అయితే కష్టపడినాడు, ఓకే, ఆయన ఖర్చు పెట్టినాడు, వచ్చిన అంతవరకు సంతోషం. కానీ ఆయనకు ఎందుకు అవగాహన లేదు ఈ గవర్నమెంట్ పైన అంటే, ఆయన ఒక సమావేశంలో ఏం చెప్పాడు, నాకు తెలియదు ఇక్కడేదో బంగారు కుండ అనుకొని వస్తూ లంకె బిందెలు ఉందని వస్తే ఆఖరు ఇక్కడికి వచ్చి చూసే లంకె బిందెలు కాదు కదా, బొగ్గు బిందెలు కూడా లేదు అనే రకంగా చెప్పిండు. అంటే అతనికి రాష్ట్ర యొక్క బడ్జెట్ పైన, రాష్ట్ర యొక్క ఎకనామిక్ పైన అవగాహన లేదనేది క్లియర్గా అర్థమవుతా ఉంది. సో అతను ఏది చేయాలన్నా కానీ, ఎవరు ఏది చేయాలన్నా డబ్బులు కావాలా, డబ్బు సృష్టించాలా. అతను వచ్చే టైంకి ఏమైందంటే రియల్ ఎస్టేట్ డౌన్ అయిపోయింది. అతను ఎక్కడో మన శంషాబాద్ పైన షాద్నగర్ ఆ ప్రాంతాన మన శ్రీశైలం హైవేలో ఏదో చేయాలని ట్రై చేస్తున్నాడు, ఏదో నగరం కట్టాలని, ఫ్యూచర్ సిటీ. అసలు డబ్బులు ఉంటే కదా నువ్వు కట్టేది. పేరు చెప్పి అతను కూడా భూములు కొనుక్కొని, అతను యాక్చువల్ రియల్ ఎస్టేట్ వ్యాపారి, అతను కూడా భూములు కొనుక్కొని వాళ్ళ బంధువుల చేత, వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ చేత భూములు కొనిపించి డెవలప్ అనే యాక్టివిటీ అని చెప్పేసి సేమ్ స్ట్రాటజీ చేస్తున్నాడు. సో ఇది ఫెయిల్ అవుతా ఉంది, ఫెయిల్ అవుతుంది కూడా. ఎందుకంటే డబ్బులు ఉండాలి, ఏది చేయాలనే డబ్బులు ఉండాలా. ఇప్పుడు అప్పు కావాలంటే నువ్వు ఇప్పుడు నాకు ఒక 10 కోట్ల ఆస్తి ఉంటే నేను పోయి అప్పుడు వస్తే 5 కోట్లు డబ్బు ఇస్తారు. నీకు అసలు నీ బడ్జెటే మొత్తం నీ శాలరీస్కు మెయింటెనెన్స్కే సరిపోనప్పుడు నీకెవరు అప్పు ఇస్తారు? సరే, ఇంకోటి ఇక్కడ ఇప్పుడు పథకాలు, రాష్ట్ర ప్రభుత్వంలో పథకాలు అడుగుతూ ఉంటే, పథకాల విషయంలో కావచ్చు, ఇప్పుడు నిరుద్యోగ యువత జాబ్స్ ఏమని అడుగుతుంటే రాష్ట్రంలో బడ్జెట్ లేదని మాట్లాడుతూ ఉంది ఈ ప్రభుత్వం. మరి ఏంది మరి ఈ యాక్టివిటీస్ చేస్తూ ఉంటే ఏమనిపిస్తూ ఉంది? మరి పథకాలు ఆయన చెప్పిన 6 సూత్రాల పథకాలు ఏది ఒకటి కూడా ఇంప్లిమెంట్ చేయలేక ఫెయిల్యూర్ అయినాడని చెప్పి ఆయన అంగీకరించిండు. మీటింగ్లో ఆయన చెప్పాడు, నేను చేయలేనని చేతులెత్తేసిండు. అంతవరకు వాస్తవం, దానికి అతనికి ఒప్పుకోవాలి. ఎందుకంటే నేను చేయలేనని చెప్పిండు. కానీ తిరిగి మళ్ళీ సభల్లో నేను ఇది చేస్తున్నాను చెప్పడం కూడా తప్పు. ఒప్పుకొని మళ్ళా నువ్వు నేను ఇది చేస్తున్నాను, అది చేస్తున్నాను, కాంగ్రెస్లో నేను 35 ఏళ్ళ పాలన వస్తాను అని చెప్తున్నాడు. ఎప్పుడే కానీ, ఎవరే కానీ, ఏ నాయకుడైనా కానీ, గెలిచిన నాయకుడు, చీఫ్ మినిస్టర్ కానీ, ఎమ్మెల్యే కానీ, ఏ సర్పంచ్ పదవిలో ఉన్నా కానీ 35 ఏళ్ళు నేనే అధికారంలో ఉన్నానంటే కన్నా అది అహంకారపూరితమైన భావమే. నువ్వు ప్రజాసేవ చేస్తే నిన్ను ఎన్ని సంవత్సరాలని నిన్ను రాణిస్తారు, ఉంచుతారు. కానీ నువ్వు ప్రజా సమస్యలు పట్టించుకోకుండా నీ పని నువ్వు చూసుకుని, నీ వ్యాపారం నువ్వు చూసుకుంటా ఉంటే నెక్స్ట్ ఎలక్షన్కి అందరూ వెళ్ళిపోయే వాళ్ళే. ఇట్లా చెప్పిన చాలామంది వీళ్ళ అన్నలంతా మళ్ళీ ఇంటి పద్ధతిలో ఉన్నారు. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అంటే గ్రేటర్ హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తాయి కదా. సో ఇందాక మాట్లాడుకున్నట్టు ఏంటి మరి ఇప్పుడు ఈ 3 పార్టీల పనితీరు అనేది మాట్లాడుకున్న డిస్కషన్ అంతా అయిపోయింది. ఎవరికి ఎక్కువ ఛాన్స్? ఇప్పుడు కేంద్రంలో బీజేపీ కూడా ఉంది కాబట్టి ఇట్లుంటుంది సార్. ఏమైనా బీజేపీకి ఏమైనా ఛాన్స్ ఉంటుందా? ఎందుకంటే 2 ప్రభుత్వాలను చూసిలు కాబట్టి ఏమైనా ఆల్టర్నేట్ ఆప్షన్ ఇస్తారా ఇటు? టు బి ఫ్రాంక్, కాంగ్రెస్ పార్టీ మీద ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. కారణం ఏంటంటే ఈవెన్ దోమల మందు కొట్టేదానికి కూడా వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, మ్యాన్ హోల్స్ క్లోజ్ చేసేదానికి కూడా డబ్బులు లేవు, రోడ్లకు డబ్బులు లేవు, డెవలప్మెంట్ యాక్టివిటీ అంటూ ఏమీ లేదు. సో ఎందుకంటే డబ్బులు రావాలంటే కేంద్రం నుంచి రావాలా. ఇంకా పోతే తెలంగాణ మీద వాళ్ళు చేసిన తప్పులు ప్రజలకు అర్థమైనాయి కాదంటే, వాళ్ళు చేసిన పథకాలు కొన్ని అప్పుడు ఆయన ఇవ్వగలిగాడు, ఇప్పుడు ఎవరు వచ్చినా కానీ ఇవ్వలేరు. ఉండే వాస్తవం చెప్తున్నా. ఎక్సెప్ట్ సెంట్రల్ గవర్నమెంట్లో ఏ గవర్నమెంట్ ఉందో స్టేట్ గవర్నమెంట్లో కూడా అదే గవర్నమెంట్ ఉంటే కానీ పథకాలు ఇవ్వలేరు. సో అందుకు ప్రజలు కూడా ఆలోచించి బీజేపీ వైపు కొంత మొగ్గు చూపుతున్నారు. అది ఎంత పర్సెంటేజ్ అని నాకు తెలియదు కానీ మొగ్గు అయితే ఉంది బీజేపీ పైన. సో పథకాల విషయానికి వస్తే బీజేపీ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్లో ఎప్పుడే కానీ, ఇక్కడే కాదు ఇంటర్నేషనల్ కానీ, ఇండియాలో కానీ బీజేపీ గవర్నమెంట్లో ఒక మినిస్టర్ కానీ, ప్రైమ్ మినిస్టర్ మీద ఒక అవినీతి ఆరోపణ లేదు. స్వచ్ఛమైన పాలన అందిస్తున్నాడు. వచ్చిన డబ్బులను స్వచ్ఛ భారత్ అని చెప్పేసి, మేక్ ఇన్ ఇండియా అని చెప్పేసి ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ పెట్టి మన సొంతంగా ప్రతి ఒక్కటి మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకునే విధంగా మోడీ గారు కృషి చేస్తున్నాడు. సో ఇది చదువుకునే ఎడ్యుకేటర్స్లో చాలా వరకు బీజేపీకి వెయ్యాలనే ఉద్దేశం వాళ్ళ దగ్గర ఉంది. కానీ ఓటు వరకు వచ్చే వాళ్ళకి ఎట్టేస్తారో చెప్పలేదు. ఎందుకంటే ఓటు వచ్చే వాళ్ళకు ఆపొద్దు డబ్బులు పెట్టడము, లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ ఇవన్నీ ఉంటాయి. సో
ప్రజల్లో అయితే బీజేపీ పైన చాలా వరకు పాజిటివ్గా ఉంది. సో ఎవరి డైరెక్షన్లో ఉంటే బాగుంటుంది అనుకుంటారు? అంటే బీజేపీలో చాలా మంది సీనియర్ నేతలు ఉన్నారు. సో అంటే సీఎం క్యాండిడేట్ కావచ్చు, అంటే ఇప్పుడు అధ్యక్ష పదవిలో కావచ్చు, ఎవరి డైరెక్షన్లో ఉంటే ఇంకా బీజేపీ పుంజుకునే అవకాశాలు కనిపిస్తుంది? అందరూ అంటే మా దాంట్లో 3 నాయకులు పెద్ద నాయకులు ఉన్నారు. అందరిలోకల్లా కష్టపడి పనిచేసి 24 గంటలు తిరుగుతూ ఇక్కడ అనక అక్కడ అనక ఢిల్లీలో ఉంటాడు, హైదరాబాద్లో ఉంటాడు, ఆదిలాబాద్లో ఉంటాడు, టయానికి పోతే ఖమ్మంలో ఉంటాడు. ఇట్లా మీరు గమనించండి, 24 గంటలు పనిచేసి 24 గంటలు ప్రజాసేవలో ఉండే వ్యక్తి నాకు తెలిసి ఈ తెలంగాణలో ఒకే ఒక వ్యక్తి జి కిషన్ రెడ్డి గారు. అతని మీద ఎన్నో విమర్శలు చేయొచ్చు, నేను కాదన్ను, కానీ పార్టీ కోసము అహర్నిశలు కష్టపడే వ్యక్తి అయితే జి కిషన్ రెడ్డి గారు. కాబట్టి నేను మనస్ఫూర్తిగా నేను సీఎం క్యాండిడేట్గా జి కిషన్ రెడ్డి గారు ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇక్కడ ఎంపీ కూడా ఆయననే కదా ఇప్పుడు మన ఈయన ఇక్కడ ఎంపీ. డెవలప్మెంట్ పరంగా చూస్తుంటే అంటే ఇప్పుడు డెవలప్మెంట్ పరంగా అంటే ఆయనకి సెంట్రల్ లెవెల్లో మినిస్టర్ కాబట్టి స్టేట్లో సీఎం కాదు కాబట్టి డెవలప్మెంట్ యాక్టివిటీస్లో రైల్వేస్ కానీ సెంట్రల్ రైల్వేస్ కానీ ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ యాక్టివిటీస్ ఏదైనా కానీ తీసుకొస్తున్నాడు. ఇక్కడ కన్స్ట్రక్షన్ చేపిస్తున్నాడు, రోడ్స్ కానీ బిల్డింగ్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ విషయంలో కనెక్టివిటీ కానీ బుల్లెట్ ట్రైన్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన విషయాల మటుకు తెలంగాణకు కొట్లాడి తీసుకొచ్చి దాదాపు 5 బుల్లెట్ ట్రైన్స్ ఉండి 3 బుల్లెట్ ట్రైన్స్ మన హైదరాబాద్ నుంచి పోయే విధంగా అతను సక్సెస్ చేస్తున్నాడంటే ఇట్స్ ఎ వెరీ గ్రేట్. అతను కిషన్ రెడ్డి గారి విషయంలో వర్క్ చేయడంలో కానీ డెవలప్మెంట్ యాక్టివిటీలో కానీ ఖచ్చితంగా అతని మించిన వ్యక్తి ఎవరూ లేరు. కాదంటే కార్యకర్తలు కొంచెం మమ్మల్ని పట్టించుకోవడం లేదని ఒక మనస్పర్ధలు ఉండొచ్చేమో కానీ బట్ ఆ టైం కూడా సార్ కొద్దిగా కేటాయిస్తే గిన అతనికి ఎదురే లేదు. ఇది వాస్తవం. సార్ నమస్తే అండి, ఏం పేరు మీ పేరు? లక్ష్మణరావు. ఇక్కడ లోకలేనా? ఇది మన మోతీనగర్. అవునండి సార్, ఏం లేదు, జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. ప్రధానంగా చూస్తే బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్, పవన్ కళ్యాణ్, అదేవిధంగా కవిత వీరంతా పోటీకి సిద్ధంగా అవుతున్నారు. సో మరి ఇప్పుడు డివిజన్లు పెరిగినాయి, తర్వాత స్థానాలు కూడా పెరిగినాయి, 33% రిజర్వేషన్ ఆడవాళ్ళకు కూడా అవకాశాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఎలా ఉండబోతుంది సార్? మేయర్ పీఠం ఎవరికి కైవసం చేసుకునే అవకాశం? నేను బీజేపీ గెలుస్తాం. బీజేపీ ఎందుకని? ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ కూడా డెవలప్మెంట్ చేసిందేమీ లేదు. బీజేపీ డెవలప్ చేస్తుందని నాకు నమ్మకం. ఓకే, బీజేపీ వస్తుంది. ఎందుకంటే లాస్ట్ టైం 42 సీట్లు వచ్చినాయి బీజేపీకి జిహెచ్ఎంసీలో. అవునవును. మరి స్థానాలు పెరుగుతున్నాయి, ఇంకెక్కువ వచ్చే అవకాశం ఉంది. అవునండి పక్క. ఎందుకని అనుకుంటున్నారు? ఎందుకంటే మరి ఇప్పుడు బీజేపీ సెంట్రల్ లో దాదాపుగా 21 రాష్ట్రాల్లో అధికారం ఉంది. తెలంగాణలో కూడా అధికారంలోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. 100% కనిపిస్తుంది. ఓకే, సో ఎలా ఉంది మరి గవర్నమెంట్ పనితీరు అనిపిస్తుంది? కాంగ్రెస్ యావరేజ్ ఉంది. రియల్ ఎస్టేట్ పెద్దగా ఏమి లేదు. అన్ని డిపార్ట్మెంట్లు డల్ గానే ఉన్నాయి. వర్క్స్ ఏమి లేవు. స్తంభించిపోయింది. ఏం లేవండి. మేము ఇంటీరియర్స్ చేస్తాను. రియల్ ఎస్టేట్ అయితే వర్క్ వస్తుంది. ఇప్పుడు వర్క్ అసలు సరిగ్గా లేవు, బాగా డల్గా ఉంది బిజినెస్. సో ఈ 6 గ్యారెంటీలు అంటున్నారు, లేదండి. అందరూ కరెంట్ పవర్ బిల్లు ఒకటే కనపడుతుంది నాకైతే. అది ఒకటే కనపడుతుంది. బస్ ప్రయాణం కూడా అదొకటి. అదే 2. గ్యాస్ సబ్సిడీ రావట్లేదు. గ్యాస్ సబ్సిడీ రావట్లా. ఓకే, సో మరి బీజేపీకి అవకాశం ఉంటుంది. అవకాశం ఉన్నారా లీడర్లు, మంచి లీడర్లు? ఓకే, ఇప్పుడు ఎస్ఐఆర్ అని ఒకటి పెట్టారు సార్, మరి ఎలా ఉన్నది? అంటే ఓట్లు తీసేసి అలా ఫామ్స్ ఇంతవరకు నాకు అందుబాటులో రాలి. ఇక్కడ ఉన్నా నేను అసలు ఇంతవరకు నాకు ఫామే దొరకలేదు. ఆ బిఎల్ఓ ఫోన్ చేస్తే ఫోనే లిఫ్ట్ చేయట్లేదు. కొంచెం బాగా ఎక్కువ అందరూ ఒకసారి ఎగబడుతున్నారు కదా. సో మరి అంటే ఆ ప్రక్రియని స్వాగతిస్తారు మీరు? దొంగోట్లు తీసేయడం అనేది స్వాగతిస్తాం, కానీ 2002లో అడుగుతున్నారు. అక్కడేమో ఆ డీటెయిల్స్ ఏమో అసలు మాకు దొరకట్లేదు. చాలా కష్టం. బూత్ నెంబర్లు అడుగుతున్నారు. బూత్ నెంబర్లు ఇప్పుడు గుర్తుండవు కదా జనరల్ గా, దానివల్ల కొంచెం ఇబ్బందిగా ఉంది. 9 అయితే పర్వాలేదు, కానీ మరి 2002 అంటే అసలు 24 years బ్యాక్ అసలు ఏ బూత్ నెంబర్ లో కూడా లేవు మాకు.
మేము అప్పుడు ఆంధ్రాలో ఉండేవాళ్ళం. ఓటర్ కాంతి ఇక్కడే ఉంది కదా. ఇప్పుడు అన్ని ఇక్కడే ఉన్నాయి. మాది కుకటపల్లి నియోజకవర్గం. బీజేపీకి అవకాశం పక్కా ఉంటుందా? పక్కాగా ఉంటుందని నమ్ముతున్నాం. అక్క నమస్తే అక్క, ఏం పేరు నీ పేరు? జయశ్రీ. జయశ్రీ అక్క, ఏంది ఈ రోడ్డు మీద ఉన్నావు? రోడ్డు మీద అంటే ఇప్పుడు పక్క వాళ్ళంతా చూసారు, జిహెచ్ఎంసీ వచ్చిండ్రు, ఇది షాప్ తీసేసిరా? మా షాప్ తీసేసిండ్రు. ఇప్పుడు రోడ్డు మీద బతుకుతున్నాము. ఎండ ఏంది మరి? మళ్ళీ రూమ్ కిరాయి కట్టాలి, చదువులు పిల్లల ఎవరో కంప్లైంట్ ఇచ్చారంట సార్. ఏంది ఇక్కడ లోపల ఉన్న రోడ్లు లోపల ఉన్న రోడ్లకు కూడా కంప్లైంట్ ఇచ్చారు, తీసుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చింది. రోడ్డు మీదకి వచ్చినాం. రోడ్డు మీద బతకనిస్తారా ఏం చేస్తారా ఇంకా తెలియదు మనకు. కాదక్క, మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కదా, మరి ఇట్లా రోడ్లు మరి ఇట్లా బీకెత్తే ఎట్లా మిమ్మల్ని? మరి ఏం చేస్తాం చెప్పండి. ఓట్లు వేస్తారా? మరి ఓట్లు ఎందుకు వేస్తాం? మాకు మంచి సాయం చేస్తేనే వేస్తాం. ఇప్పుడు మాకు ఎవరు ఇప్పుడు రోడ్డు మీద పడినప్పుడు మాకు సాయం చేయాలి కదా, సాయం చేయనప్పుడు మేము ఎందుకు ఓటేస్తాం? కాదక్క, మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కదా, మరి ఇప్పుడు ఇట్లా రోడ్డు మీదకి వచ్చేసారు, మరి అన్ని పార్టీలు పనిచేస్తున్నాయి కదా, మరి ఎవరు గెలిచే అవకాశం ఉన్నది? ఎవరు గెలుస్తారో తెలియదు ఇంకా మాకు కన్ఫర్మ్ అయితే. మరి ప్రభుత్వం మీకు అన్ని పథకాలు ఇస్తుందా? ఏది ఇవ్వలేదు ఇంతవరకు, ఏ పథకం రాలేదు మాకు. ఇందిరా మిల్లు ఉందా మీకు? ఇందిరా మిల్లు రాలే, ఆపించినా కానీ ఇంతవరకు రాలే. డబుల్ బెడ్రూమ్ మిల్లు కూడా రాలే, ఏది రాలే. 200 యూనిట్ల కరెంట్ వస్తుందా? కరెంట్ ఇక్కడికి రెంట్ క్రేకున్నప్పుడు రెంట్ కట్టాల్సిందే, కరెంట్ బిల్ కట్టాల్సిందే. ఇప్పుడు ఇప్పటి వరకు మాకు ఏం ఫ్రీ లేదు. ఏం ఫ్రీ లేదు. బస్సు ఉందిగా? ఫ్రీ బస్సు ఉంది. బస్సు ఏం చేద్దాం, రోజు తిరుగుతాం. బస్సు మాకు ఇక్కడ చేసుకొని బతికేది. మాకు బస్సు ఎక్కడం రోజు బస్సు పెట్టకుండా పర్వాలే, మాకు బతకడానికి ఆధారం ఇవ్వాలి. ఉన్న ఆధారాన్ని తీసి రోడ్డు మీద వేసి తర్వాత వచ్చి బస్సు ఏం చేద్దాము? మరి ఇప్పుడు మరి 2,800 ఇస్తున్నారు ఆడవాళ్ళకి? ఏం ఇవ్వలే. 2,500 కూడా అసలు ఒక్క రోజు కూడా వాడలే. సో మరి ఏంటక్క, మరి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మరి ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉందనుకుంటున్నాను? ఎవరు గెలుస్తారో తెలియదు. కాంగ్రెస్? ఎవరు గెలిచినా సరే మాకు మాత్రం మంచి కావాలి అంతే, కానీ చేసే పరిస్థితి లేదు. ఎవరు సాయం చేసేటోళ్ళు లేరు ఇప్పుడు. సరే అక్క, మరి థ్యాంక్ యూ.